హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత ఐఎస్ అకాడమీ. టుడే సెషన్లో ఫిబ్రవరి 13, 2026కు సంబంధించి వార్తల్లో నిలిచినటువంటి కరెంట్ అఫైర్స్ విత్ జీకేతో కలిపి ఇన్ డీటెయిల్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అభ్యర్థులు ఎవరైనా కొత్తగా మా ఛానల్ని విజిట్ చేస్తుంటే మేము ఇచ్చేటువంటి కంటెంట్ని ఒకసారి చూడండి. వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరి ఈరోజు వార్తల్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా చూసుకుంటే ఫిబ్రవరి 13 ఈరోజు ప్రత్యేకత కనుక చూసుకుంటే ప్రపంచ రేడియో దినోత్సవం. సో ప్రతి ఏటా కూడా ఈ ఫిబ్రవరి 13 ఈ రోజున మనకి ప్రపంచ రేడియో దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మనకి సమాచార సేకరణ ఏదైతే ఉంటుందో ఈ సమాచార సేకరణ అలాగే వినోదంలో కావచ్చు, విపత్తుల సమయంలో ఈ రేడియో పోషిస్తున్నటువంటి పాత్ర ఏదైతే ఉందో దీనిని గుర్తుంచుకోవడం కోసం ప్రధాన ఉద్దేశంతో ప్రతి ఏటా కూడా ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ఈరోజు ఫిబ్రవరి 13న మనకి జరుపుకోవడం జరుగుతుంది. సో మరి అంతర్జాతీయ దినోత్సవం అనగానే థీమ్ గుర్తుంచుకోవాలి. సో మరి 2026 సంవత్సరానికి సంబంధించి ఏ థీమ్తో నిర్వహిస్తున్నారు? రేడియో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఈజ్ ఏ టూల్ నాట్ ఏ వాయిస్ అనేటువంటి ప్రధాన థీమ్తో మనకి నిర్వహించడం జరుగుతుంది. సో 1కి 2 సార్లు గుర్తుంచుకోండి. థీమ్ అనేది రేడియో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఈజ్ ఏ టూల్ నాట్ ఏ వాయిస్. ఓకేనా, అది గమనించండి. సో రేడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఒక సాధనం మాత్రమే, అది ఒక గొంతు కాదు అని చెప్పేసి ప్రధాన థీమ్తో మనకు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇంతకీ మనం ఎందుకు జరుపుకుంటున్నాం అని ప్రధానంగా చూసుకుంటే మనకి ప్రధానంగా 2011లో 2011వ సంవత్సరంలో మనకి యునెస్కో అనేది తొలిసారిగా సర్వసభ్య సమావేశంలో ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి మనకు ప్రతిపాదించడం జరిగింది. ఆ తర్వాత 2012వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది మనకి దీనిని ఆమోదించడం జరిగింది. ఓకేనా, సో మనకి ఎవరు ప్రతిపాదించారమ్మా? యునెస్కో మనకి ప్రతిపాదించింది. యుఎన్ అనేది జనరల్ అసెంబ్లీ 2012లో మనకి దీనిని ఆమోదించడం జరిగింది. ఇకపోతే ఆ తర్వాత 2013 నుంచి మనం ప్రతి ఏటా కూడా ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇది గమనించండి. అయితే ఈరోజు ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకి 1946వ సంవత్సరంలో ఏదైతే మనకి ఐక్యరాజ్య సమితి ఉందో అది తన యొక్క సొంత రేడియో స్టేషన్ని మనకి ప్రారంభించడం జరిగిందమ్మా. 1946 ఫిబ్రవరి 13న. ఓకేనా, 1946 ఫిబ్రవరి 13వ తారీఖున మొదటిసారిగా మనకి ఐక్యరాజ్య సమితి తన యొక్క సొంత రేడియో స్టేషన్ని ప్రారంభించింది. సో దానికి గుర్తుగా ప్రతి ఏటా కూడా ప్రపంచ రేడియో దినోత్సవాన్ని మనం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది గమనించాలి. ఇకపోతే అసలు రేడియో విషయానికి వద్దాం. సో మరి రేడియో అనగానే రేడియోని కనుగొన్నది ఎవరమ్మా అని మనం చూసుకుంటే గుర్తుంచుకుందాం. ఎవరమ్మా? గుగ్లియల్మో మార్కోనీగా చెప్పుకుంటాం. గుగ్లియల్మో మార్కోని. సో రేడియో కనుగొన్నది ఎవరు? గుగ్లియల్మో మార్కోని. సో మరి ఈయనకి ఇది కనుగొన్నందుకు 1909వ సంవత్సరంలో మనకి భౌతిక శాస్త్రంలో ఈయనకి నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఓకేనా, సో గమనించాలమ్మా. సో మరి రేడియోని కనుగొన్నది ఎవరమ్మా? గుగ్లియల్మో మార్కోని. సో మరి ఈయనకి ఇది కనుగొన్నందుకే 1909వ సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఇకపోతే మన భారతదేశంలో రేడియో గురించి చూసుకుంటే ఈ రేడియో ప్రసారం అనేది మన భారతదేశంలో 1923వ సంవత్సరంలో ప్రధానంగా ప్రారంభమైంది. సో బాంబే రేడియో క్లబ్ ద్వారా మొదటిసారిగా మన భారతదేశంలో ప్రారంభమైందమ్మా. సో మరి 1936లో దీని పేరు మార్చారమ్మా. 1936లో. సో మరి ఏఐఆర్ అంటాం, ఆల్ ఇండియా రేడియోగా 1936లో పేరు మారింది. ఆ తర్వాత 1957లో దీనిని ఆకాశవాణిగా మనకి పిలవడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది రేడియో గురించి మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది. అయితే రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోదీ గారు 2014 అక్టోబర్ 3వ తారీఖున మనకి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో అది ఈ రేడియో ద్వారానే ప్రజలతో నేరుగా మనకి మాట్లాడడం కోసం సంభాషించేందుకు ఈ రేడియో కార్యక్రమాలను మనకి తీసుకోవడం జరిగింది. సో దాని పేరేంటమ్మా అంటే మన్ కీ బాత్. ఓకేనా, సో ఇది గమనించాలి, మన్ కీ బాత్ కార్యక్రమం. ఓకేనా, సో 2014 అక్టోబర్ 3న మనకి ప్రారంభించడం జరిగింది. ఓకేనా, సో ఇది గుర్తుంచుకోవాలమ్మా. ప్రపంచ రేడియో దినోత్సవం ఎప్పుడు? ఫిబ్రవరి 13. సో 2026కు సంబంధించి థీమ్ ఇది ప్రధానంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఓకేనా,
ఇవి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ చూద్దాం. సో మరి దీంతో పాటుగా ఈరోజు మరొక స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఏటా కూడా ఫిబ్రవరి 13న మన భారతదేశంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎవరి పుట్టినరోజును గుర్తించుకొని మనం చేసుకుంటున్నామంటే సరోజినీ నాయుడు గారు. సో మనకి స్వాతంత్ర సమర యోధురాలుగా చెప్పుకుంటాం సరోజినీ నాయుడు గారు. సో ఫిబ్రవరి 13న ఆవిడ జన్మించారమ్మా. సో ఈవిడ యొక్క జన్మదినం సందర్భంగా మనకి ప్రతి ఏటా కూడా మన భారతదేశంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. సో మరి ఎప్పుడు ప్రారంభించారమ్మంటే 2014వ సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగిందమ్మా. సో సరోజినీ నాయుడు గారి యొక్క మనకి 135వ జయంతి సందర్భంగా మనకి ప్రారంభించారు. సో 2014లో ప్రారంభించారు. సో సరోజినీ నాయుడు గారి యొక్క 135వ జయంతి 2014లో జరిగింది. ఆ సందర్భంగా మన భారత ప్రభుత్వం ప్రతి ఏటా కూడా ఈ జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలి అని చెప్పేసి మనకి ప్రకటించడం జరిగింది. సో ప్రధానంగా చూసుకుంటే మహిళలు ఎవరైతే ఉంటారో ఈ మహిళా సాధికారత కావచ్చు, సో దేశాభివృద్ధిలో ఈ మహిళల యొక్క పాత్రని గుర్తించడం కావచ్చు, సో మరి దాంతోపాటు సరోజినీ నాయుడు గారి యొక్క కృషిని స్మరించుకోవడం కోసం ప్రతి ఏటా కూడా ఈ జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అసలు సరోజినీ నాయుడు గారి గురించి మనం ప్రధానంగా చూసుకుంటే సరోజినీ నాయుడు గారు 1879 ఫిబ్రవరి 13వ తారీఖున మనకి జన్మించడం జరిగింది. ఓకేనా. సో మరి ఎక్కడ జన్మించారమ్మా అని అడుగుతారు, గుర్తుంచుకోండి హైదరాబాద్లో మనకి జన్మించడం జరిగింది. సో ఈవిడి యొక్క కవితా మాధుర్యానికి సంబంధించి మనకి మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి బిరుదమ్మ ఏంటమ్మా, నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఏంటమ్మా, నైటింగేల్ ఆఫ్ ఇండియా. సో నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు? సో మనం భారత కోకిలగా చెప్పుకుంటాం. ఏంటమ్మా, భారత కోకిల. సో మరి ఈ బిరుదుని ఈవిడికి ఎవరిచ్చారని అడుగుతారు, గుర్తుంచుకోండి. సో గాంధీ గారు ఈవిడికి ఇవ్వడం జరిగింది, ఈవిడి యొక్క కవితా మాధుర్యానికి గాను. ఓకేనా. సో మరి దీంతో పాటు ఈవిడ కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా కూడా మనకి పనిచేయడం జరిగింది. ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉందో దీనికి అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. సో తొలి భారతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేశారు. సో మరి ఐఎన్సికి అధ్యక్షత వహించినట్టే 2వ మహిళగా కూడా మనం చెప్పుకుంటాం. సో ఐఎన్సికి మనకి 1925 కాన్పూర్ ఐఎన్సిలో మనకి ప్రధానంగా ఈవిడ మనకి అధ్యక్షత వహించారు. సో మరి ఈ ఐఎన్సికి తొలి మహిళగా ఎవరు అధ్యక్షత వహించారంటే అని బెసెంట్ అమ్మ. ఓకేనా. సో అది గమనించాలి. ఐఎన్సికి అధ్యక్షత వహించిన తొలి మహిళ అని బెసెంట్ అయితే మన భారత తొలి మహిళ ఎవరమ్మా అంటే సరోజినీ నాయుడు గారు. ఓకేనా, గమనించాలి. కాన్పూర్ 1925 కాన్పూర్ ఐఎన్సి సమావేశం. సో దీంతో పాటు తొలి మహిళా గవర్నర్గా కూడా పనిచేయడం జరిగింది. సో మరి ఏ రాష్ట్రానికి చేశారని అడుగుతారు, గుర్తుంచుకోండి. సో ఉత్తరప్రదేశ్కి తొలి మహిళా గవర్నర్గా మనకి పనిచేయడం జరిగింది. స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమితున్నటువంటి తొలి మహిళగా మనం ఈవిని చెప్పుకుంటాం. సో ఏ రాష్ట్రానికి చేశారమ్మంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చేశారు. సో మరి స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఈవిడ మనకి పాల్గొనడం జరిగింది. సో క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు, ఉప్పు సత్యాగ్రహం, దండి మార్చ్ ఏదైతుందో ఇక్కడ ఈ దండి మార్చ్లో ప్రధానంగా చూసుకుంటే మనం దరాసన్ అంటే ప్రాంతం వద్ద జరిగినటువంటి దండి మార్చ్లో కావచ్చు. సో ఈ ఉద్యమాల్లో ఈవిడ ప్రధానంగా మనకి కీలక పాత్ర పోషించడం జరిగింది. అయితే ఈవిడ రాసినటువంటి కొన్ని రచనలు ఉన్నాయమ్మా, అవి మనం గుర్తుంచుకోవాలి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం ఉంటుంది. సో ఏంటమ్మా, ద గోల్డెన్ థ్రెషోల్డ్ అంటాం. ద గోల్డెన్ థ్రెషోల్డ్ అంటాం. సో ఇది ఈవిడ యొక్క కవితా సంపుటి చాలా ప్రఖ్యాతిగాంచిందమ్మా. దీంతో పాటు ద బర్డ్ ఆఫ్ టైమ్ ఇదొకటి. సో మరి దీంతో పాటు ద బ్రోకెన్ వింగ్స్, వింగ్. సో మరి దీంతో పాటు ద ఫేదర్ ఆఫ్ ద డాన్. సో ఇది ఈవిడ రాసినటువంటి ప్రసిద్ధమైనటువంటి రచనలు. ఓకేనా. సో ఇది జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించి. సో మరి ఎవరి జన్మదినాన్ని స్మరించుకుంటూ మనం జరుపుకుంటున్నామంటే సరోజినీ నాయుడు. సో ఆవిడికి సంబంధించి మనం అన్ని డీటెయిల్స్ కూడా చెప్పుకుందాం. ఓకేనా. సో ఇవి ప్రధానంగా గుర్తుంచుకోండి. ఇక మనం నెక్స్ట్ కరెంట్ ఈవెంట్కి వెళ్దాం. వాయుసేన ఆధిపత్యం 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు డాక్ ఆమోదం. సో మరి డిఏసి ఏంటమ్మా, ఈ డాక్ అనేది అంటే డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్గా చెప్పుకుంటాం. ఏంటమ్మా, డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్. సో ఇది ప్రధానంగా ఏం చేస్తుంది? ఈ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అంటే రక్షణ రంగానికి సంబంధించి ఏవైనా కొత్త ఆయుధాలు కొనుగోలు ఏవైతే ఉన్నాయో వాటికి తుది నిర్ణయం తీసుకునేటటువంటి ఒక సంస్థ.
అత్యున్నతమైనటువంటి సంస్థగా మనం చెప్పుకుంటాం. సో డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్. సో మరి దీనికి అధ్యక్షుడు ఎవరు ఉంటారమ్మంటే కేంద్ర రక్షణ మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. సో ప్రస్తుతానికి డాక్కి అధ్యక్షుడిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మనకి ఉన్నారు. అయితే ఈ డాక్ అనేది ఇప్పుడు మనకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి నేతృత్వంలో 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం మనకి ఆమోద ముద్ర తెలపడం జరిగింది. అయితే మొత్తంగా ఈ డాక్ మనకి నిన్న చేర్చినటువంటి ఏవైతే నిర్ణయాలు ఉంటాయో అందులో మొత్తంగా చూసుకుంటే 3.60 లక్షల కోట్ల విలువ కలిగినటువంటి ఒప్పందాల కోసం మనకి నిర్ణయం తెలపడం జరిగింది. అందులో ఈ రఫేల్ యుద్ధ విమానాలకి సుమారుగా చూసుకుంటే 2.90 లాక్స్ కోట్ల నుంచి మనకి 3.15 లక్షల కోట్ల వరకు ఈ రఫేల్ యుద్ధ విమానాలకి మనకి కేటాయించడం జరిగింది. సో గమనించాలి. సో మనకి ఇటీవల ఈ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఆమోదించినటువంటి రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి డీల్ విలువ ఎంత అని అడుగుతారు. గుర్తుంచుకోవాలి, 2.90 నుంచి 3.15 లక్షల కోట్లు. సో మొత్తంగా ఎంతమ్మా? 3.60 లక్షల కోట్లు. అయితే ఇందులో మనం ప్రధానంగా చూసుకుంటే రఫేల్ యుద్ధ విమానాలకి ఎక్కువగా మనకి కేటాయించడం జరిగింది. సో ఈ రఫేల్ యుద్ధ విమానాలకు వస్తే ప్రధానంగా చూసుకుంటే ఈ డీల్ ప్రకారం 18 విమానాలు అనేవి డైరెక్ట్గా ఫ్రాన్స్ నుంచి మనకి తీసుకురావడం జరుగుతుంది. సో ఫ్రాన్స్లో ఉన్నటువంటి దసో ఏవియేషన్ అనే సంస్థ ఏంటమ్మా? దసో ఏవియేషన్. సో ఈ సంస్థ నుంచి డైరెక్ట్గా మనకి రావటం జరుగుతుంది. సో మరి మన దేశంలో 96 విమానాలు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 50%కి పైగా స్వదేశీ కంటెంట్తో కూడుకున్నటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి పరికరాలు అందులో వాడుతూ 96 విమానాలు మన దేశంలోనే తయారు చేయాలి అనే లక్ష్యంతో మనకి దీన్ని తెలపడం జరుగుతుంది. గమనించాలి. దీంతో పాటు ఈ డాక్ ఆమోదం తెలిపినటువంటి దీనిలో మరికొన్ని కొనుగోళ్లు ఉన్నాయమ్మా. 6 P-8I నిఘా విమానాలనే ఉన్నాయమ్మా. సో ఇవి అమెరికా తయారు చేసినటువంటి బోయింగ్ P-8 నిఘా విమానాలమ్మా. ఓకేనా, ఇది గమనించాలి. ఇకపోతే దీంతో పాటు 8 డోర్నియల్ విమానాలు ఉన్నాయి. ఓకేనా, సో 8 డోర్నియల్ విమానాలు, 6 P-8I నిఘా విమానాలు కూడా మనకి ఇందులో ఉన్నాయి. సో దీంతో పాటు వైభవ్ యాంటీ ట్యాంక్ మైన్లు ఉన్నాయి. వైభవ్ యాంటీ ట్యాంక్ మైన్స్. సో దీంతో పాటు మనకి T-72 ట్యాంక్స్ కూడా మనకి ఈ డాక్ ఆమోద ముద్ర తెలిపిన దాంట్లో మనకి ఉన్నాయి. సో ఇవి ప్రధానంగా గమనించాలి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ డాక్ ఏదైతుందో ఇది ఆమోద ముద్ర తెలిపిన తర్వాత మనకి CCS అనేది కూడా ఆమోద ముద్ర తెలపాలమ్మా. CCS అంటే ఏంటి? మనం ఏమని చెప్పుకుంటామంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీగా చెప్పుకుంటాం. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీగా చెప్పుకుంటాం. సో ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మనకి వహించడం జరుగుతుంది, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. సో ఈ డాక్ ఆమోద ముద్ర తెలిపిన తర్వాత ఈ కమిటీ కూడా మనకి వాటికి ఆమోద ముద్ర తెలపాలి. సో ఇటీవల మనకి డాక్ ఆమోద ముద్ర తెలిపినటువంటి వాటిలో ప్రధానంగా ఏమేమి ఉన్నాయంటే రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి అత్యధిక విలువ. సో మొత్తంగా 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఆమోద ముద్ర తెలిపింది. సో వీటి విలువ 2.90 lakhs crores నుంచి 3.15 lakhs crores వరకు. సో మొత్తం ఆమోద ముద్ర 3.60 lakhs crores రూపీస్కి మనకి ఆమోద ముద్ర తెలిపింది. ఇందులో ఈ రఫేల్ యుద్ధ విమానాలతో పాటు P-81 నిఘా విమానాలు, సో 8 డోర్నియల్ విమానాలు, అలాగే వైభవ్ యూనిట్ ట్యాంక్ మైన్లు ఉన్నాయి. సో T-72 ట్యాంక్స్ కూడా మనకి ఇందులో ఉన్నాయి. సో ఈ T-72 ట్యాంక్స్ మరమ్మతుల కోసం ఆమోద ముద్ర తెలిపింది. ఓకేనా, ఇవి గమనించండి. ఇకపోతే ఈ రఫేల్ యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం చూసుకుంటే ఈ రఫేల్ యుద్ధ విమానాలు మనకి ప్రధానంగా చూసుకుంటే 4.5 జనరేషన్ యుద్ధ విమానాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇవి ఓమ్ని రోల్ పాత్ర పోషిస్తాయమ్మా. ఓమ్ని రోల్ అంటే ఏంటి? ఈ రఫేల్ యుద్ధ విమానాలు ఒకేసారి దాడి చేయటము, నిఘా చేయటం, రక్షణ కల్పించడం, ఈ 3 పనులని కూడా మనకి ఇది ఒక్కటే చేస్తుంది. అందుకు మనం దీన్ని ఓమ్ని రోల్ పాత్రగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే గతంలో మన భారత ప్రభుత్వం 2016వ సంవత్సరంలో మొత్తంగా 36 రఫేల్ విమానాల కొనుగోలు కోసం మనకి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. యాక్చువల్గా మన భారతదేశంలో స్క్వాడ్రన్ సామర్థ్యంగా చెప్పుకుంటాం. స్క్వాడ్రన్ సామర్థ్యం అంటే ఏంటమ్మా? యాక్చువల్గా మనకి గుంపులుగా దాడి చేయడం కోసం
మనకి స్క్వాడ్రన్ గుంపు అనేది మనకు ఉంటుందమ్మా. ఏంటమ్మా? స్క్వాడ్రన్ అంటాం, గుర్తుంచుకోవాలి. ఈ స్క్వాడ్రన్ సామర్థ్యం అనేది మన భారతదేశానికి అసలు ఉండవలసినటువంటి ఆమోదిత సామర్థ్యం ఉన్నటువంటి స్క్వాడ్రన్ల సంఖ్య ఎంతమ్మా అంటే 42 అమ్మా. సో ఇందులో మన భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి స్క్వాడ్రన్ల సామర్థ్యం 31. సో ఈ రిమైనింగ్ ఏదైతే లోటు ఉందో దానిని భర్తీ చేయడం కోసమే ఇప్పుడు 114 రఫేల్ యుద్ధ విమానాల కోసం కొనుగోలు కోసం మనకి డాక్ అనేది ఆమోదముద్ర తెలిపింది. యాక్చువల్గా ఒక స్క్వాడ్రన్లో సాధారణంగా మనకి ఎన్ని విమానాలు ఉంటాయంటే 18 విమానాలు ఉంటాయమ్మా. సో ఇది ఒక గ్రూప్గా చెప్పుకుంటాం స్క్వాడ్రన్ అనేది. ఓకేనా? సో అది గమనించాలి. ఒక స్క్వాడ్రన్ సామర్థ్యంలో మనకి 18 విమానాలు ఉంటాయి. సో ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నవి 31 స్క్వాడ్రన్స్ ఉన్నాయి. సో ఎంత ఉండాలి అంటే 42 ఉండాలి. ఓకేనా? అది గమనించాలి. ఇకపోతే ఈ డోర్నియల్ విమానాల విషయానికి వస్తే ఇది మనకి మన స్వదేశీ సంస్థ హెచ్ఏఎల్ అంటాం. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఇది మనకి బెంగళూరులో ఉందమ్మా. సో ఇది మనకి తయారు చేయడం జరుగుతుంది ఈ డోర్నియల్ విమానాలు అనేది. ఓకేనా? సో వీటి కోసం మనకి ఆమోదం ఉందో తెలియదు. ఓకేనా? ఇవన్నీ గమనించుకోవాలి. ఇక మనం నెక్స్ట్ కరెంట్ ఈవెంట్కి వెళ్తే రక్షణ దౌత్య రంగంలో ప్రపంచ వేదికపై భారత నాయకత్వం. సో ప్రధానంగా నిన్న మనం చూసుకుంటే ఈ కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 154 ఏదైతుందో దీనికి భారత్ అనేది నాయకత్వం వహించడం జరుగుతుంది. ఏంటమ్మా? గుర్తుంచుకోండి, కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 154 ఇది యాక్చువల్గా మనం చూసుకుంటే ప్రధానంగా సిఎంఎఫ్ అంటాం. సో మనకి కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ అంటాం. సో ఈ కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ అనేది ప్రధానంగా ఏంటంటే యాక్చువల్గా ఇందులో మనకి 47 దేశాల కూటమిగా మనకి ఈ కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ అనేది మనకి ఏర్పడిందమ్మా. యాక్చువల్గా ఇదేం చేస్తుంది అంటే మనకి యుద్ధాలు అనేది ఇది చేయదమ్మా, గుర్తుంచుకోవాలి. సో ఏవైతే ఇందులో సభ్య దేశాలు 47 సభ్య దేశాలు ఉన్నాయో ఇందులో ఉన్నటువంటి దేశాలకి ఈ నౌకా దళాలకి శిక్షణ అనేది ఇస్తుంది. నౌకా దళాలకి శిక్షణ అలాగే వారి యొక్క సామర్థ్యాన్ని మనకి పెంచడం జరుగుతుంది ఈ కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్. సో ఇందులో ఒకటి మనకి సిటిఎఫ్ 154. సో ఇదేంటి? కంబైన్డ్ టాస్క్ ఫోర్స్గా చెప్పుకుంటాం. సో బహుళ జాతి శిక్షణ దళంగా చెప్పుకుంటాం. సో దీనికి ఇప్పుడు మన భారత్ అనేది సారథ్యం వహిస్తుంది, అంటే బాధ్యతని మనకి స్వీకరించడం జరిగింది. సో మరి ఎప్పుడు స్వీకరించింది అని అడుగుతారు, గుర్తుంచుకోవాలి. సో ఫిబ్రవరి 11, 2026. సో భారత నౌకాదళం ఫిబ్రవరి 11, 2026న ఈ బహుళజాతి శిక్షణా దళం సిటిఎఫ్ 154 కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 154కి మనకి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అయితే ఎవరి నుంచి స్వీకరించింది అని అడుగుతారు, గుర్తుంచుకోవాలి. సో ఇటలీ నుంచి మనకి స్వీకరించడం జరిగింది. అయితే దీనికి నేతృత్వం వహిస్తున్నటువంటి కమాండర్ ఎవరు అని మనం చూసుకుంటే గుర్తుంచుకోవాలి, మిలిందం ఎం మొకాషి. ఎవరమ్మా? మిలిందం ఎం మొకాషిగా చెప్పుకుంటాం. సో ఈయన మన భారత్ తరపున కమాండర్ హోదాలో ఉన్నారమ్మా ఈ సిటిఎఫ్ 154కి. ఓకేనా? అది గమనించాలి, మిలిందం ఎం మొకాష్. ఓకేనా? గమనించాలి. అయితే ప్రధానంగా మనకి ఈ సిటిఎఫ్ అలాగే సిఎంఎఫ్ ఏం చేస్తుంది అంటే ఇందులో మనకి 5 ప్రధాన అంశాలు ఉంటాయి. సో మరి అవేర్నెస్ కల్పించడం అంటే మ్యారీటైమ్ డొమైన్ అనేది అంటే సముద్ర స్థితిగతులపైన మనకి అవగాహన కల్పిస్తారు. సో దీంతో పాటు సముద్ర చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన అవగాహన కల్పిస్తారు. సో దీంతో పాటు సముద్ర మధ్యాంతరాల కార్యకలాపాలు, సో ఇంటర్ డైరెక్షన్స్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కల్పించడం జరుగుతుంది. ఇకపోతే రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తారమ్మా. సో మనకి సముద్ర సహాయం కావచ్చు, సహాయక చర్యలు కావచ్చు, వీటిని మనకి చేయడం జరుగుతుంది. దీంతో పాటు నాయకత్వ అభివృద్ధి లీడర్షిప్స్ ఏవైతే ఉంటాయో వీటిని కూడా మనకి పెంపొందించడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది గమనించాలి. ఇప్పుడు భారత నేవీ బాధ్యతలు స్వీకరించింది. సో ఇటలీ నుంచి స్వీకరించింది. సో దేనికి స్వీకరించిందమ్మా అంటే కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 154కి. సో ఇది ఎందులో భాగము? సిఎంఎఫ్లో భాగం. ఓకేనా? అది గమనించాలి. ఇకపోతే నిన్న మనకి బ్రిటన్ పైలట్లు ఎవరైతే ఉన్నారో ఈ బ్రిటన్ పైలట్లకి మన భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనే వాళ్ళు మనకి శిక్షణ ఇవ్వడం కోసం తొలిసారిగా మనకి అంగీకరించడం జరిగిందమ్మా. సో మనకి నిన్న ఢిల్లీలో ఒక మీటింగ్ జరిగిందమ్మా. ఎవరెవరికి మధ్య అంటే మన బ్రిటన్ భారత్ వైమానిక సంబంధానికి సంబంధించి బ్రిటన్ భారత్ వైమానిక సిబ్బంది చర్చలమ్మ. గమనించాలి, బ్రిటన్ భారత్ వైమానిక చర్చలు మనకి నిన్న ఢిల్లీలో జరిగాయి. సో ఎయిర్ స్టాఫ్ టాక్స్గా చెప్పుకుంటాం. సో ఇందులో మనకి కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. సో బ్రిటన్ పైలట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన భారత వైమానిక దళం తొలిసారిగా శిక్షణ ఇవ్వడం కోసం అంగీకరించడం జరిగింది. సో మరి ఎవరమ్మా? సో బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్గా చెప్పుకుంటాం.
సో దీనికి ఇప్పుడు మనకి మన భారత్ తొలిసారిగా శిక్షణ అనేది ఇస్తుంది. సో ప్రధానంగా చూసుకుంటే మన భారత్ నుంచి ఒక ముగ్గురమ్మ, ఎంతమంది అమ్మ, ముగ్గురు క్వాలిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్స్ అంటాం. సో క్వాలిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్స్ అంటాం. సో వీళ్ళ ముగ్గురిని మనకి ఎంపిక చేయడం జరుగుతుంది. సో వీళ్ళ ముగ్గురిని బ్రిటన్కి మనకి పంపిస్తారు. సో వీళ్ళు ప్రధానంగా చూసుకుంటే 2 ఏళ్ల పాటు, ఎంతమ్మా, 2 సంవత్సరాల పాటు అక్కడ ఉండి పైలట్లకి శిక్షణ ఇస్తారు. సో ప్రధానంగా ఈ బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ వ్యాలీ ఏదైతుందో, RAF వ్యాలీ అంటాం, బ్రిటన్లో ఉంది. సో ఇక్కడ మనకి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో ఎంతమందిని పంపిస్తున్నారు? సో ముగ్గురిని పంపిస్తున్నారు. సో ఎన్నేళ్ల పాటు అమ్మా? 2 సంవత్సరాల పాటు వాళ్ళు అక్కడ పైలట్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా ఒకప్పుడు బ్రిటిష్ వారు ప్రధానంగా చూసుకుంటే వారి వద్ద నుంచి మన భారత్ అనేది శిక్షణ పొందేదాం. సో ఇప్పుడు మన భారత్ వాళ్ళకి శిక్షణ పొందేటువంటి స్థాయికి మన భారత్ ఇప్పుడు ఎదిగింది. సో మరి భారత్కి బ్రిటన్కి మధ్య ఉన్నటువంటి ప్రధానంగా సంబంధాలు కనుక చూసుకుంటే ఈ నేపథ్యంలో సైనిక విన్యాసాలు ప్రధానంగా చూసుకుందామమ్మా. ఏంటమ్మా? సైనిక విన్యాసాలు. సో భారత్కి బ్రిటన్కి మధ్య ఏ పేర్లతో మనకి సైనిక విన్యాసాలు జరిగాయి? సో మనకి బ్రిటన్తో ఆర్మీ విన్యాసాలు జరిగాయి. సో మరి నేవీ విన్యాసాలు జరిగాయి. దీంతో పాటు ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు కూడా మనకి జరిగాయమ్మా. సో మరి భారత బ్రిటన్తో జరిగినటువంటి ఆర్మీ విన్యాసాలు ఏవి అంటే సైనిక విన్యాసాలు అడుగుతారు. సో అజయ్ వారియర్ అనే పేరుతో, అజయ్ వారియర్ అనేటువంటి పేరుతో జరిగాయమ్మా. ఇకపోతే నేవీ నౌకాదళంలో మనం చూసుకుంటే క్వంకన్ పేరుతో మనకి జరిగాయమ్మా విన్యాసాలు. ఇకపోతే ఎయిర్ ఫోర్స్ విభాగంలో చూసుకుంటే ఇంద్రధనుస్. ఓకేనా? సో ఇవి ప్రధానంగా విన్యాసాలు మన భారత్కి బ్రిటన్కి మధ్య జరిగినటువంటి విన్యాసాలుగా చెప్పుకుంటాం. సో ఇవి గమనించండి. సో మరి బ్రిటన్కి ప్రస్తుతానికి ప్రధానిగా ఎవరు ఉన్నారమ్మంటే కీర్ స్టార్మర్ గారు మనకి కొనసాగడం జరుగుతుంది. సో ఇవి గమనించండి. సో మరి పైలట్లకి ఈ విమానం నడపడంలో ఒక అత్యున్నతమైన స్థాయి శిక్షణ ఇచ్చేటువంటి వాళ్ళని ఏమనుకుంటామంటే సో క్వాలిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్స్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి మన భారత వైమానిక దళ ప్రధాన శిక్షణా కేంద్రం ఏదమ్మా అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా చెప్పుకుంటాం, ఎయిర్ ఫోర్స్ అకాడమీ. సో ఈ ఎయిర్ ఫోర్స్ అకాడమీ అనేది మనకి ఎక్కడ ఉందమ్మా? మనకి హైదరాబాద్లో ఉంది, దండిగల్ అనే ప్రాంతంలో. ఓకేనా? సో ఇవి మనం ప్రధానంగా గమనించాలి. సో ఇప్పుడు మనకి నిన్న చూసుకుంటే భారత నేవీ బాధ్యతలు మనకి స్వీకరించింది ఇటలీ నుంచి, ఏదైతే CTF 154కి. అలాగే దీంతోపాటు మనకి బ్రిటన్ ఎయిర్ ఫోర్స్కి మన భారత పైలట్లు అనే వాళ్ళు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇవి గమనించండి. ఇక నెక్స్ట్ చూద్దాం. శ్వేత విప్లవం 2.0 సహకార రంగం ద్వారా మహిళల సాధికారత. సో శ్వేత విప్లవం అనగానే మనకందరికీ తెలుసు. సో పాల ఉత్పత్తికి సంబంధించి. సో ఇది పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు సహకార రంగం ఏదైతుందో దీంట్లో మహిళల యొక్క ఆర్థిక స్థితిగతులని మార్చాలి. సో ఆ మార్చాలి అనే లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారమ్మా శ్వేత విప్లవం 2.0. సో మనకి కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా గారు ఈ పథకాన్ని మనకి ప్రారంభించడం జరిగింది. గుర్తించాలి. సో ఎవరు ప్రారంభించారమ్మా? అమిత్ షా గారు మనకి ప్రారంభించడం జరిగింది, కేంద్ర సహకార శాఖ మంత్రి. గమనించాలి. సో ప్రధానంగా ఈ శ్వేత విప్లవంలో ఏం చేస్తారు, అసలు దేనికి తీసుకొచ్చారు శ్వేత విప్లవం 2.0 అంటే మనకి పాల ఉత్పత్తిని పెంచాలి. సో దాంతోపాటు సహకార రంగం ద్వారా మహిళల యొక్క ఆర్థిక స్థితిగతులు పెంచాలి, ఇదే లక్ష్యం. ఇకపోతే రాబోయేటువంటి 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా చూసుకుంటే 1.20 లక్షల కొత్త డైరీ సహకార సంఘాలు అనేవి ఏర్పాటు చేయడం అనేది ప్రధాన లక్ష్యం. సో గమనించాలి, ఈ శ్వేత విప్లవం 2.0 అనేది మనకి పాల ఉత్పత్తి ఏదైతుందో దాంతోపాటు ఏదైతే రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో ప్రధానంగా చూసుకుంటే 1.20 లక్షల డైరీ సహకార సంఘాలమ్మ, ఈ కొత్త డైరీ సహకార సంఘాలని ఏర్పాటు చేయాలి. సో ఈ పథకం ప్రధానంగా చూసుకుంటే మహిళా లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మనకు దృష్టి పెడుతుంది. సో ఎవరైతే పాడి పరిశ్రమ ఉందో ఈ పాడి పరిశ్రమల్లో మహిళా భాగస్వామ్యాన్ని పెంచి వారి యొక్క ప్రత్యక్ష ఆదాయం అందేలా ఈ పథకం అనేది చూడటం అనేది ప్రధాన ఉద్దేశం. ఇకపోతే ఈ ప్రతి కొత్త డైరీ సంఘానికి కూడా స్టార్ట్ చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం 40,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. అదొకటి గమనించాలి. ఎంతమ్మా ఆర్థిక సాయం ఇస్తుంది? 40,000 రూపాయలు అందిస్తుందమ్మా. సో దీంతోపాటు ఇది పూర్తిగా డిజిటలైజేషన్ ద్వారా ఉంటుంది. అంటే మనకి ప్రధానంగా చూసుకుంటే పాల సేకరణలో కావచ్చు, సో చెల్లింపుల్లో కావచ్చు, ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తిగా డిజిటల్ చేయడం ద్వారా
మనకి పారదర్శకతని పెంచడం జరుగుతుంది. సో ఇది శ్వేత విప్లవం 2.0కి సంబంధించి పూర్తిగా ఉన్నట్టు సమగ్ర సమాచారం. సో శ్వేత విప్లవం 2.0 ఎవరు ప్రారంభించారు? అమిత్ షా గారు ప్రారంభించారు. లక్ష్యం ఏంటమ్మా? మనకి పాల ఉత్పత్తి పెంచడం, మహిళల యొక్క ఆర్థిక స్థితిగతులు మార్చడం ప్రధాన లక్ష్యం. సో మరి రాబోయే 5 ఏళ్లలో 1.20 లక్షల కొత్త డైరీ సహకార సంఘాలని మనకి ఏర్పాటు చేయాలి. సో ఈ కొత్త డైరీ సహకార సంఘాలకి ప్రభుత్వం అందించే సాయం ఎంత? 40,000 రూపాయలు. ఓకేనా? ఇది గమనించాలి. సో పూర్తిగా డిజిటల్ పాల సేకరణ చెల్లింపులు అనేవి మనకి ఉండడం జరుగుతుంది. ఇది గమనించాలి. ఇకపోతే శ్వేత విప్లవం విషయానికి వస్తే మనకు అందరికీ తెలుసు, శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్గా చెప్పుకుంటాం, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా చెప్పుకుంటాం. సో మరి ఆపరేషన్ ఫ్లడ్ అనేది మనకు 1970లో వచ్చింది. సో ఆ 1970లో ప్రారంభమైనటువంటి ఆపరేషన్ ఫ్లడ్ ద్వారా, ఆ ప్రోగ్రాం ద్వారా మన భారతదేశంలో పాల ఉత్పత్తి అనేది ప్రపంచంలోనే మొదటి స్థానానికి మన భారత్ అనేది చేరడం జరిగింది. ఇది అందరికీ మనకు తెలిసిందే. అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనేది మన దేశంలో ఉంది. సో ఈ పాల ఉత్పత్తికి సంబంధించినంత అదే చూసుకుంటుంది. ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనేది ఎప్పుడు ఏర్పడింది అని అడుగుతారు, గుర్తుంచుకోవాలి. ఏంటమ్మా? నేషనల్ డెవలప్మెంట్ డైరీ బోర్డు అనేది ప్రధానంగా చూసుకుంటే మనకి 1965లో స్థాపించారమ్మా. సో మరి ప్రధాన కార్యాలయం మనకి గుజరాత్లోని ఆనంద్లో ఉంది. ఓకేనా? సో ఇది గమనించాల్సి ఉంటుంది. ఇకపోతే ఒక సహకార రంగంలో ఈ పాల ఉత్పత్తిలో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది ఏదమ్మా? అమూల్. సో అమూల్ యొక్క పూర్తి పేరు గుర్తుంచుకోవాలమ్మా, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. అది ఒక సహకార సంఘం. అద్భుతమైనటువంటి మనకి విజయాన్ని సాధించింది పాల ఉత్పత్తులు. అది ఒకటి గమనించాలి. ఇకపోతే ఈ పాల ఉత్పత్తికి సంబంధించి జాతీయ పాల దినోత్సవంగా మనం ఏ రోజు జరుపుకుంటాం అడుగుతారు, గుర్తుంచుకోవాలి. ఎప్పుడమ్మా? నవంబర్ 26 జాతీయ పాల దినోత్సవం. సో మరి ప్రపంచ పాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? జూన్ 1. ఎప్పుడమ్మా? జూన్ 1. సో ఇవి మనం ప్రధానంగా గమనించాలి పాల ఉత్పత్తికి సంబంధించి దినోత్సవం. ఓకేనా? సో మరి జాతీయ పాల దినోత్సవాన్ని ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటామంటే వర్గీస్ కురియన్. ఆయనే మనకి శ్వేత విప్లవ పితామహుడుగా చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? సో ఇవి అన్నీ మనం గమనించుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కరెంట్ ఈవెంట్కి వెళ్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఈరోజు మనం చూసుకుంటే సముద్ర గర్భం నుంచి అంతరిక్షం వరకు. సో నాసా స్విఫ్ట్ అబ్జర్వేటరీ అనేది మనకి నిన్న వార్తలు ఇచ్చిందమ్మా. నాసా స్విఫ్ట్ అబ్జర్వేటరీ ఏంటమ్మా ఇది అంటే మనకి 2004 ఆ సంవత్సరంలో నాసా ప్రయోగించిందమ్మా. యాక్చువల్గా ఈ స్విఫ్ట్ అబ్జర్వేటరీ పూర్తి పేరు ఏంటంటే నీల్ గ్రెహెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ అంటే ఒక ఉపగ్రహం. సో విశ్వంలో అత్యంత శక్తివంతమైన గామా కిరణాలు పేలులు ఏవైతే ఉన్నాయో, సో మనకి నక్షత్రాలు గుద్దుకోవడం కావచ్చు, లేదనుకుంటే బ్లాక్ హోల్స్ ఏవైతే మనకి విస్ఫోటనం చెందుతుంటాయో అట్లాంటి టైంలో గామా కిరణాలు మనకి విడుదలవుతాయి. సో ఈ గామా కిరణాల పేర్లు ఏవైతే ఉన్నాయో వీటి మీద అధ్యయనం చేసుకోవడం కోసం 2004 సంవత్సరంలో నాసా ప్రయోగించిందమ్మా. సో స్విఫ్ట్ అబ్జర్వేటరీ. సో ఇది మనకి వార్తల్లో ఎందుకు నిలిచిందమ్మా అంటే ఏదైతే ఈ స్విఫ్ట్ అబ్జర్వేటరీ ఉందో ఇది మన భూ వాతావరణంలో ప్రవేశపెట్టినట్టు కక్ష పరిమాణం ఏదైతే ఉందో దాని నుంచి మరి కాస్త కిందకి దిగజారిపోయిందమ్మా. సో అందుకు ఇది మళ్ళీ తన యొక్క స్థానంలో పెట్టడం కోసం రీబూస్ట్ మిషన్ని మనకి ప్రారంభించింది. సో అందుకు మనకి వార్త నిలిచింది. సో ప్రధానంగా అసలు ఏంటి సార్ సమస్య అంటే ఈ సౌర్య కార్యకలాపాలు సోలార్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల భూ వాతావరణంలో ఎగువ వాతావరణం ఏదైతే ఉంటుందో, సో మన భూమికి ఉన్నటువంటి ఎగువ వాతావరణంలో ప్రధానంగా చూసుకుంటే ఎక్కువ వేడెక్కడం వల్ల సో ప్రధానంగా ఆ ఉపగ్రహం మీద అట్మాస్ఫియర్ డ్రాగ్ అంట. సో ఇది పెరిగిందమ్మా. అంటే మనకి పై వాతావరణంలో ఉన్నటువంటి గాలి అణువులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల దానికి రాపిడి జరిగి దాని యొక్క వేగం తగ్గిపోతుంది ఉపగ్రహానికి సంబంధించి. ఆ వేగం తగ్గిపోవడం వల్ల దాని యొక్క కక్ష యొక్క దిగువ స్థాయికి వచ్చేస్తుంది. యాక్చువల్గా ఇది 585 కిలోమీటర్లు ఎత్తులో ఉండేదమ్మా మన భూ వాతావరణంతో పోలిస్తే. ఇప్పుడు ఇది 400 కిలోమీటర్లకి ఎత్తుకి ఇప్పుడు మనకి ఇది పడిపోవడం జరిగింది. సో మన భూ వాతావరణం నుంచి 585 మీటర్ల ఎత్తులో ఉన్నది ఇప్పుడు 400 మీటర్ల కిందకి మనకి పడిపోయింది. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే అట్మాస్ఫియర్ డ్రాగ్. ఓకేనా? సో ఈ అట్మాస్ఫియర్ డ్రాగ్ ఏం చేస్తుంది అంటే మన పై వాతావరణం నుండి గాలి అణువులు ఏవైతే ఉంటాయో అవి ఈ ఉపగ్రహానికి తగులుకోవడం ద్వారా దాని యొక్క వేగం తగ్గిపోతుంది. దానివల్ల దీని యొక్క కక్ష అనేది కాస్త కిందకి దిగిపోవడం జరుగుతుంది. ఓకేనా? అందువల్ల ఈ సమస్య వచ్చింది. సో ప్రస్తుతానికైతే దీనికి రీబూస్ట్ మిషన్ ద్వారా మళ్ళీ తిరిగి ఆ కక్షలోనికి మనకు ప్రవేశపెట్టబోతున్నారు. సో ఒకవేళ ఇది ఫెయిల్ అయినా కూడా ఇది మన భూ వాతావరణంలోకి వస్తే పూర్తిగా అది ఈ వేడికి కరిగిపోయి మనకి
అది వాతావరణంలో కలిసిపోవడం జరుగుతుంది. సో దీనివల్ల ఎట్లాంటి ప్రమాదం అనేది కూడా మనకి ఉండదు. సో అయితే ఈ స్విఫ్ట్ అబ్జర్వేటరీ అనేది ప్రధానంగా మనం చూసుకుంటే అసలు ఎప్పుడు ప్రవేశపెట్టారు సార్ అంటే 2004 నవంబర్ 20వ తారీఖున మనకి ప్రవేశపెట్టారమ్మా. సో విశ్వంలోని నిమిషాల వ్యవధిలో జరిగేటటువంటి ఏవైతే భారీ పేలుళ్ళు, సో ఇవి సెకండ్ల కాలంలోనే గుర్తించి మనకు సమాచారం అందిస్తుంది. దీని యొక్క ప్రధాన విధి అది. సో అందుకు మనకు ప్రవేశపెట్టారు. సో మనకి అత్యంత శక్తివంతమైనటువంటి ఏవైతే గామా కిరణాలు ఉన్నాయో, సో ఇవి తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగి ఉంటాయి, ఇవన్నీ మనకు తెలుసు. సో నక్షత్రాల విస్ఫోటనంలో కావచ్చు, లేదు అనుకుంటే బ్లాక్ హోల్స్ ఏర్పడేటువంటి సమయంలో మనకి ఇవి ఏర్పడతాయి. సో వాటిని గుర్తించడానికి 2004 నవంబర్ 20లో వీటిని మనకి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ అట్మాస్ఫియర్ డ్రాగ్ కూడా చెప్పుకున్నాం. సో ఉపగ్రహాలు భూమికి దగ్గరగా ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి గాలి పరమాణువులు ఏవైతే ఉన్నాయో వీటి రాపిడి వల్ల వీటి యొక్క వేగం తగ్గుతుంది. సో దాని ద్వారా కక్ష నుండి మరి కాస్త కిందకి జారిపోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇవి ప్రధానంగా గమనించండి. సో నాసా స్విఫ్ట్ అబ్జర్వేటరీ అనేది ప్రధానంగా ఇప్పుడు రీబూస్ట్ మిషన్ని మనకి ప్రారంభించడం జరిగింది. సో దీంతో పాటు మనకి ప్రపంచంలోనే తొలిసారి డీప్ సీ మెరైన్ మైక్రోబ్ రిపోజిటరీ అనేది మనకి ప్రారంభించారు. సో మన భారతదేశంలో ప్రారంభించారు డీప్ సీ రిపోజిటరీ. సో ఎక్కడ ప్రారంభించారని అడుగుతారు, గుర్తుంచుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు కేంద్రంగా, నెల్లూరులో ఉన్నటువంటి చిట్టేడు అనే ప్రాంతం అమ్మా. ఎక్కడమ్మా? చిట్టేడు, గమనించాలి. సో నెల్లూరు చిట్టేడు ప్రాంతంలో ప్రధాన వేదికగా మన సముద్ర గర్భంలోని అత్యంత లోతైనటువంటి ప్రాంతాల్లో కఠినమైనటువంటి పరిస్థితుల్లో పెరిగేటి సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో వాటి పరిశోధించేందుకు ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అదే డీప్ సీ మెరైన్ మైక్రోబ్ రిపోజిటరీగా చెప్పుకుంటాం. డీప్ సీ రిపోజిటరీ, మైక్రోబ్ రిపోజిటరీ. సో దీన్ని ఎవరు నిర్వహిస్తారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వాళ్ళు మనకి దీన్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే గతంలో మనం చూసుకుంటే యాక్చువల్గా ఇది ప్రధానంగా ఏం చేస్తారంటే మన సముద్ర ఉపరితలంతో పోలిస్తే 600 రెట్లు ఎక్కువ పీడనం ఉండేటువంటి ప్రాంతంలోను, అలాగే అతి తక్కువ ఉష్ణోగ్రత ఉండేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పెరిగేటువంటి మైక్రోబ్స్, సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో వీటి కోసం మనకి వాటి మీద అధ్యయనం చేసుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి ఒక ప్రత్యేక కేంద్రం అమ్మా ఇది. ఏంటమ్మా? డీప్ సీ రిపోజిటరీ. గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు డీప్ సీ రిపోజిటరీ. సో చిట్టేడు ప్రాంతంలో మనకి ఏర్పాటు చేస్తున్నారు. సో గతంలో మనం చూసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వాళ్ళు ప్రధానంగా మనం చూసుకుంటే ఈ డీప్ సీ టెక్నాలజీలో భాగంగా మత్స్య 6000ని తీసుకొచ్చారమ్మా. ఏంటమ్మా? మత్స్య 6000. ఈ మత్స్య 6000 అనేది ఏంటమ్మా? ప్రధానంగా చూసుకుంటే సముద్రయాన్ ప్రాజెక్టుగా చెప్పుకుంటాం. సో సముద్ర గర్భంలో 6000 మీటర్ల లోతుకి మనుషులను తీసుకెళ్లేటువంటి ఒక ప్రత్యేక వాహనంగా చెప్పుకుంటాం ఈ సముద్రయాన్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఈ సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగానే అక్కడ మనకి సూక్ష్మజీవులని మీద అధ్యయనం చేయడం జరుగుతుంది. సో గతంలో మనం చూసుకుంటే బ్యాసిల్లస్ సబిలస్ అనేది ఒక బ్యాక్టీరియా, బ్యాసిల్లస్ సబిలస్. సో ఇది ప్రధానంగా సముద్ర కాలుష్యాన్ని తగ్గించడంలో ఒక కీలక పాత్ర పోషిస్తుందని మనకి శాస్త్రవేత్తలు గుర్తించారమ్మా. సో ఇప్పుడు మనకి MRSA అనే సూక్ష్మజీవి కూడా ఒక నిలిచింది. సో ఇది కొత్త రకం యాంటీబయోటిక్స్ తయారు చేయడంలో కూడా మనకి దీని ద్వారా వీలవుతుందని చెప్పేసి కూడా మనకి ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి ఈ డీప్ సీ రిపోజిటరీ అనేది మనకి ప్రధానంగా తీసుకురావడం జరుగుతుంది. సో ఇది ప్రపంచంలోనే తొలి డీప్ సీ మెరైన్ మైక్రోబ్ రిపోజిటరీగా గుర్తించుకోండి. ఎక్కడ ప్రారంభించారమ్మంటే నెల్లూరులో. ఓకేనా? అది ప్రధానంగా మనం గమనించాలి. అయితే ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ విషయానికి వస్తే ఇది మనకి చెన్నైలో ఉంది. సో ఇది 1993లో ఎస్టాబ్లిష్ చేసిబడింది. సో ఇది కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ పరిధిలో మనకి పనిచేయడం జరుగుతుంది. అయితే ఈ మత్స్య 6000 అనేది ప్రధానంగా చూసుకుంటే సముద్రయాన్ ప్రాజెక్ట్ ఏదైతుందో దాని కింద తీసుకొచ్చారు. మన భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత సముద్ర అన్వేషణ యాత్రగా చెప్పుకుంటాం ఏదమ్మా? సముద్రయాన్ ప్రాజెక్ట్. ఓకేనా? అది గమనించాలి. ఈ సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగానే మత్స్య 6000 తీసుకొచ్చారు. సో దీని ద్వారా ఏం చేస్తారు? డీప్ ఓషన్ మిషన్ ఏదైతుందో మన భారత ప్రభుత్వం తీసుకొచ్చింది డీప్ ఓషన్ మిషన్. సో ఎప్పుడమ్మా? సో మనకి 4077 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం డీప్ ఓషన్ మిషన్ ప్రారంభించింది. సో సముద్ర గర్భంలో ఖనిజాల అన్వేషణలో కావచ్చు, సముద్ర జీవ వైవిధ్యం మీద అధ్యయనం చేయడం కోసం ఈ డీప్ ఓషన్ మిషన్ని మనకి ప్రారంభించింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే విద్యారంగంలో మనం చూసుకుంటే నిన్న మనకి వార్తలు వచ్చినది భారత్ బోధన్ AI కాన్క్లేవ్ 2026. అలాగే విదేశీ విద్యలో విద్యార్థులు తగ్గుముఖం పడుతున్నారని చెప్పేసి ఒక నివేదిక. ఈ రెండు మనకి వార్తల నుంచి.
సో ప్రధానంగా ముందుగా చూసుకుంటే భారత బోధన్ ఏఐ కాంక్లేవ్ 2026. ఇదేంటమ్మా, ఎందుకు సార్ అంటే మన విద్యా వ్యవస్థలో ఈ సాంకేతికత విప్లవాన్ని తీసుకురావడం కోసం. సో మనకి ఢిల్లీ వేదికగా జరిగిందమ్మా భారత్ బోధన్ ఏఐ కాంక్లేవ్ 2026. 2 రోజుల పాటు జరుగుతుంది. సో ఇందులో మనకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రధానంగా మనకి ఇందులో పాల్గొనడం జరిగింది. సో ఢిల్లీ వేదికగా జరుగుతుంది. సో ప్రధానంగా మనం చూసుకుంటే ఈ కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతుందో ఇది కేవలం ఒక ఐటీ నిపుణులకే కాకుండా సామాన్య విద్యార్థులు కూడా అందే విధంగా అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రధానంగా ఒక ఉద్దేశంతో దీన్ని నిర్వహించారు. సో దీంతో పాటు ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే సాంప్రదాయ బోధనా పద్ధతులు ఏవైతే ఉంటాయో విద్యారంగంలో మనకి ఏవైతే బోధనా పద్ధతులు ఉంటాయో వీటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని జోడించాలి. సో ఉపాధ్యాయులకి పని భారాన్ని తగ్గించాలి. సో విద్యార్థులను మనకి ప్రధానంగా చూసుకుంటే పర్సనలైజ్డ్ లెర్నింగ్ వైపు మనకి వాళ్ళకి అందించాలి అనే ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనకి నిర్వహించడం జరిగింది. భారత్ బోధన్ ఏఐ కాంక్లేవ్ 2026 ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. అది గమనించాలి. అయితే ఇందులో ప్రధానంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఏంటంటే ఏఐ బోధన అనేది 3వ తరగతి నుంచే ప్రారంభించాలి. సో ప్రాథమిక స్థాయి 3rd స్టాండర్డ్ నుంచే కూడా విద్యార్థులకి ఈ ఏఐ పాఠ్యాంశాలని మనకి బోధించాలి. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ సార్వభౌమ ఏఐ, సో సావరెజన్ ఏఐ అంటాం. సో మనకి భారతదేశ అవసరాలకు అనుగుణంగా సో మన డేటా భద్రతకు సంబంధించి ప్రధానంగా స్వదేశీ ఏఐ అనేది ప్రధానంగా ఇందులో మన ఏఐ నమూనాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది అనేటువంటి ప్రధాన కీలక అంశాలని మనకి ప్రస్తావించడం జరిగింది. సో దీంతోపాటు ఏఐ బోధన పోర్టల్ని ఒకటి తీసుకొస్తున్నారు. సో ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మద్దతుగా ఒక ప్రత్యేక ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్ని తీసుకొస్తున్నారు. ఓకేనా? సో ఇది ఏఐ బోధన పోర్టల్గా చెప్పుకుంటాం. సో ఇది భారత్ బోధన్ ఏఐ కాంక్లేవ్ 2026లో మనకి ప్రధానంగా ప్రస్తావించింది. ఓకేనా? గుర్తుంచుకోండి అమ్మా. సో ఏఐ అనేది ప్రధానంగా ఏ తరగతి నుంచి ఇప్పుడు మనకి బోధిస్తున్నారంటే 3వ తరగతి నుంచి మనకి బోధించాలని కీలక ప్రకటన చేయడం జరిగింది. సో మరి ఇది ఎక్కడ జరిగిందమ్మా? ఢిల్లీలో జరిగింది. సో ప్రధాన కాన్సెప్ట్ చూసుకోండి, సార్వభౌమ ఏఐ అని అంటే ప్రధాన కాన్సెప్ట్. ఓకేనా? సో ఇవి గమనించాలి. ఇకపోతే ఈ విదేశీ విద్య తగ్గుముఖం పడడం అనేది మనకి వెలువరించిందమ్మా నిన్న ఒక డేటా. సో మన భారతీయ విద్యార్థుల సంఖ్యలో చూసుకుంటే దాదాపుగా విదేశీ విద్య అనేది గత 2 సంవత్సరాల్లో దాదాపుగా తగ్గిపోయింది అని చెప్తూ ఈ నిర్ణయాన్ని తెలిపింది. సో కేంద్ర విద్యాశాఖ మనకి ఈ నివేదిక ఇచ్చిందమ్మా. కేంద్ర విద్యాశాఖ ఈ నివేదిక ఇచ్చింది. సో ప్రధానంగా చూసుకుంటే గత 2 ఏళ్లుగా చూసుకుంటే 31% మనకి విద్యార్థులు విదేశాలకు వెళ్ళేటువంటి అంటే చదువు కోసం వెళ్ళేటువంటి తగ్గుముఖం పడడం జరిగింది. సో 31% తగ్గిపోయారమ్మా. సో 2023లో చూసుకుంటే 9 లక్షల మంది, సో సుమారుగా చూసుకుంటే 9.08 లక్షల మంది మనకి ప్రధానంగా 2023లో విదేశాలకు వెళ్ళారమ్మా. ఇక 2024లో చూసుకుంటే 7.7 లక్షల మంది మనకి విదేశాలకు వెళ్ళారమ్మా. సో 2025లో చూసుకుంటే 6.26 లక్షల మంది మనకి విదేశాలకు ఈ విద్య కోసం వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే 2023 నుంచి 2024 మధ్య 31% తగ్గిపోయారమ్మా. సో భారీ తగ్గుదల అనేది మనకి చవి చూసింది. సో ప్రధానంగా చూసుకుంటే వ్యక్తిగత ఆసక్తి కావచ్చు, సో ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేదనుకుంటే బ్యాంకు రుణాల లభ్యతలో కావచ్చు, సో విదేశాల్లో విద్యార్థుల్లో మారుతున్నటువంటి నిబంధనలు కావచ్చు, సో ఇవన్నీ కూడా మనకు కారణం అవ్వచ్చు. సో ఈ విదేశీ విద్య తగ్గుముఖం పట్టిందని ఇప్పుడు మనకి కేంద్ర విద్యాశాఖ ఈ నివేదిక మనకి వెల్లడించింది. సో ఎంత తగ్గారమ్మా? గడిచినటువంటి 2 ఏళ్ళు అంటే 31% మనకి తగ్గిపోయారు. అయితే మన భారతదేశంలో ఈ విద్య కోసం చేపడుతున్నటువంటి చర్యల్లో భాగంగా ఎన్ఈపి 2020 తీసుకొచ్చారమ్మా. ఎన్ఈపి 2020, సో జాతీయ విద్యా విధానం 2020 అంటాం. సో దీని ద్వారా మన భారత్లో మనకి ప్రపంచ స్థాయి అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను అందించాలనే ప్రధాన ఉద్దేశంతో ఎన్ఈపి 2020 తీసుకొచ్చారు. సో మరి మన భారతదేశంలో ఇప్పటి వరకు కూడా 14 విదేశీ విద్యా సంస్థలు అనేవి తమ యొక్క క్యాంపస్లను ఏర్పాటు చేసుకునేందుకు అమలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మనం గమనించాలి. సో 14 విద్యా సంస్థలకి, సో విదేశీ విద్యా సంస్థలకి అవకాశం కల్పించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో మరి ఎన్ఈపి 2020 విషయానికి వస్తే మనకు అందరికీ తెలుసు, కస్తూరి రంగన్ కమిటీ మేరకు మనకి ఏర్పడిందమ్మా. ఏంటమ్మా? కస్తూరి రంగన్ కమిటీ మేరకు మనకి ఇది ఏర్పడింది. సో మనకి 1986 ఏదైతే ఎన్ఈపి ఉందో 1986 ఉందో దాని తర్వాత వచ్చినటువంటి అతిపెద్ద విద్యా సంస్కరణగా దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి ఈ 14 విద్యా సంస్థలు ఏవైతే విదేశీ విద్యా సంస్థలకు కావచ్చు, సో మనకి గిఫ్ట్ సిటీగా చెప్పుకుంటాం.
గిఫ్ట్ సిటీ. సో గిఫ్ట్ సిటీ అనేది ఏంటమ్మా, గుజరాత్లో ఉందమ్మా. సో విదేశీ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో తమ యొక్క సొంత కార్యాలయాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రధానంగా అనుమతి పొందినటువంటి మన భారతదేశపు మొదటి ప్రాంతంగా చెప్పుకుంటాం. సో ఇది గుజరాత్లో ఉంది. సో గిఫ్ట్ సిటీ. సో గుర్తించాలి, విదేశీ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో తమ యొక్క సొంత క్యాంపస్లని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి పొందినటువంటి భారతదేశపు తొలి ప్రాంతం గిఫ్ట్ సిటీ. సో ఇందులో భాగంగానే 14 మనకి విదేశీ విశ్వవిద్యాలయాలు అనేవి మనకి తొలిసారిగా అక్కడ రావడం జరిగింది. సో మనకి గతంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉండేదమ్మా. సో దానిని మనకి 2020లో విద్యా మంత్రిత్వ శాఖ మనకి మార్చడం జరిగింది. సో విద్యారంగంలో తీసుకొచ్చినట్టే ఒక మార్పు. సో ఏంటమ్మా, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ MHRD అనేది ఉండేది. సో దాని పేరు మారుస్తూ 2020లో మనకి విద్యా మంత్రిత్వ శాఖగా మనకి మార్చడం జరిగింది. ఇకపోతే ఆర్టికల్ 21A. సో ఇది అందరికీ మనకు తెలుసు, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని హక్కుగా కల్పించినటువంటి ఆర్టికల్. ఓకేనా. సో మరి అది ఎప్పుడు తీసుకొచ్చారమ్మా, సో మనకి రాజ్యాంగ సవరణ. సో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో మనకి కల్పించడం జరిగింది. ఓకేనా. సో ఇది విద్యారంగానికి సంబంధించి నిన్న మనకి వార్తలు వచ్చినది భారత బోధన్ AI కాన్క్లేవ్ 2026. సో విదేశీ విద్య తగ్గుముఖానికి సంబంధించి. ఓకేనా. సో ఇవి ప్రధానంగా గమనించాలి. ఇక మనం నెక్స్ట్ కరెంట్ ఈవెంట్కి వెళ్దాం. వ్యవసాయము ఆర్థిక విభాగంలో ఈరోజు మనకి చూసుకుంటే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అన్న. సో మనకి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ పథకంలో కొన్ని మార్పులని ఇప్పుడు మనకి RBI ముసాయిదా అనేది మనకి తీసుకొచ్చిందమ్మ. సో ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క పరిధిని మరి కాస్త పెంచుతుంది. సో రుణ మంజూరులో కావచ్చు, చెల్లింపు ప్రక్రియల్లో మరికొంత పారదర్శకతని అలాగే ఏకరూపతని ప్రధానంగా తీసుకురావడం కోసం ఇది కొత్తగా మనకి మార్పులు చేసింది. సో ఏవైతే మనకి ఈ రుణాల షెడ్యూల్ కోసం ప్రధానంగా చూసుకుంటే పంటలని 2 రకాలుగా మనకి RBI అనేది నిర్వచించింది. ఇందులో స్వల్పకాలిక పంటలు, సో దీర్ఘకాలిక పంటలు. సో ఏవైతే మనకి 12 నెలల లోపు దిగుబడినిస్తాయో అవి స్వల్పకాలిక పంటలమ్మ. సో 18 నెలల లోపు దిగుబడి వచ్చేవి దీర్ఘకాలిక పంటలుగా మనకి ఇది నిర్వచించడం జరిగింది. సో దీంతోపాటు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ గడువు ఏదైతుందో ప్రస్తుతం ఉన్నటువంటి దానికన్నా దాని యొక్క కాల పరిమితిని పెంచారమ్మా. సో ఎంతకి పెంచారంటే 6 సంవత్సరాలకి మనకి ఇప్పుడు దాని యొక్క కాల పరిమితిని పెంచడం జరిగింది. సో గమనించాలి, కిసాన్ క్రెడిట్ కార్డుల యొక్క పరిధి ఎంతమ్మా, ఇప్పుడు దాని యొక్క కాల పరిమితి ఎంతమ్మా అంటే 6 సంవత్సరాల పాటు మనకి పెంచడం జరిగింది. ఏవైతే మనకి సాగు వ్యయాలలో చూసుకుంటే వాటితో పాటు మరికొన్ని కీలక సేవలను కూడా మనకి దీని పరిధిలోకి చేర్చింది. సో ప్రధానంగా చూసుకుంటే నేల పరీక్షలు కావచ్చు, సో రియల్ టైం వాతావరణ అంచనాలు కావచ్చు, సో సేంద్రియ వ్యవసాయ ధృవీకరణలు కావచ్చు, సో అలాగే వ్యవసాయ సామాగ్రి మరమ్మతులు కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి కొత్తగా చేర్చినటువంటి అంశాలు. సో ఇక్కడ ప్రధానంగా గమనించండి, వ్యవసాయ సామాగ్రి మరమ్మతులు ఏవైతే ఉన్నాయో సో ప్రస్తుతం ఉన్నటువంటి 20% అదనపు వ్యయం కింద వీటిని ఇప్పుడు చేర్చబోతున్నారు. ఓకేనా. సో ఇది గమనించాలి. సో ఇకపోతే ఈ ముసాయిదా మార్గదర్శకత్వాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఈ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళు ఈ మార్చి 6, 2026 లోపు తమ యొక్క అభిప్రాయాన్ని కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద అభిప్రాయాలన్నీ కూడా మనకి తెలపాలి అని చెప్పేసి RBI అనేది మనకి స్పష్టం చేయడం జరిగింది. సో గుర్తుంచుకోండి, స్వల్పకాలిక పంటలు 12 నెలల లోపు మనకి దిగుబడిని ఇచ్చేవి, దీర్ఘకాలిక పంటలు 18 నెలల లోపు మనకి దిగుబడిని ఇచ్చేవి. సో ప్రస్తుతానికి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ యొక్క గరిష్ట కాల పరిమితి ఎంత అంటే 6 సంవత్సరాలకి మనకి పెంచడం జరిగింది. సో KCC గడువుని ప్రస్తుతం ఉన్నటువంటి కాల పరిమితి కన్నా 6 సంవత్సరాలు మనకి పెంచాలి అని చెప్పుకుంటూ మనకి ప్రతిపాదించడం జరిగింది. ఓకేనా, ఇవి గమనించాలి. ఇకపోతే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ విషయానికి వస్తే అసలు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఎప్పుడు ప్రారంభించారమ్మా, 1998లో మనకి ప్రారంభించారు. సో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, 1998. సో మనకి ప్రధానంగా చూసుకుంటే RV గుప్తా కమిటీ సిఫార్సుల మేరకు మనకి రూపొందించారమ్మా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది. సో యాక్చువల్గా నాబార్డ్ అనేది ప్రధానంగా దీన్ని మనకి పర్యవేక్షిస్తుంది. సో వాణిజ్య బ్యాంకులు కావచ్చు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కావచ్చు, అలాగే సహకార బ్యాంకులు కావచ్చు, ఇవి ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని మనకి జారీ చేయడం జరుగుతుంది. సో మరి ఇవి పశువర్ధన శాఖ మత్స్యకారులకి కూడా మనకి వర్తింపజేశారు. ఎప్పటి నుంచి చేశారంటే 2018-19 సంవత్సరం నుంచి ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ సౌకర్యాన్ని పశువర్ధన శాఖలోను సో మత్స్యకారులు కూడా మనకి వర్తింపజేశారు.
సో అదొకటి గుర్తుంచుకోవాలి. ఎవరైతే మనకి సకాలంలో రుణాలు చెల్లించే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం కేవలం 3% వడ్డీ రాయితీతోనే మనకి వీటిని కల్పించడం జరుగుతుంది. ఓకేనా, ఇవి గమనించాలి. సో మరి పిఎం కిసాన్ లబ్ధిదారులకి ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు అందించేలా మనకి ప్రభుత్వం ఒక కీలక డ్రైవ్ని నిర్వహించింది. అదే ఏంటంటే పిఎం కిసాన్. ఓకేనా, సో ఇవి మనం ప్రధానంగా గమనించుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే దీంతో పాటు నిన్న మనకి డిజిటల్ క్రాప్ సర్వే అనేది మనకి నిలిచిందమ్మా. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పాటు సో పంటలకి డిజిటల్ సర్వే ఏదైతుందో దీనికి సంబంధించి వాలంటీర్లని మనకి నియమించడం జరిగింది. రాష్ట్రంలో ఏవైతే మనకి సాగు అవుతున్నటువంటి పంటలు ఏవైతే ఉంటాయో వీటి వివరాలని ఖచ్చితంగా మనకి డిజిటల్ రూపంలో తెలుసుకోవడం కోసం డిజిటల్ క్రాప్ సర్వేని మనం తీసుకొచ్చింది. సో దీంట్లో భాగంగా వాలంటీర్లని మనకి నియమించడం జరుగుతుంది. సో మనకి ప్రధానంగా చూసుకుంటే 12,760 గ్రామాల్లో మొత్తంగా ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క వాలంటీర్ చొప్పున 12,760 మంది వాలంటీర్లని నియమించాలని ప్రభుత్వం మనకి నిర్ణయించింది. సో సాధారణంగా చూసుకుంటే ఎవరైతే మనకి వ్యవసాయ డిగ్రీ కావచ్చు, అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మనకి డిగ్రీ కావచ్చు, డిప్లొమా కావచ్చు, లేదంటే సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ, సో వారు ఒక లేని పక్షంలో 10th క్లాస్ కావచ్చు, సో ఇంటర్మీడియట్ కావచ్చు, వీళ్ళకి మనకి ప్రాధాన్యం ఇస్తారు. సో వీళ్ళని వాలంటీర్లుగా నియమిస్తే వాళ్ళని డిజిటల్ రూపంలో రాష్ట్రంలో సాగు అవుతున్నటువంటి పంటలు ఏవైతే ఉంటాయో వాటి వివరాలను ఖచ్చితంగా మనకి తెలుసుకోవడం జరుగుతుంది. సో వీరు ప్రధానంగా చూసుకుంటే మొబైల్ యాప్ ద్వారా పంటలను ఫోటో తీసి సాగు విస్తీర్ణం వివరాలను కూడా మనకి సేకరించడం జరుగుతుంది. సో ఒక్కో రైతు నుంచి నమోదుకి వాలంటీర్కి ఎంత చేస్తారంటే 7 రూపాయలు మనకి చెల్లించడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ అనేది 45 రోజుల్లోపే పూర్తి చేయాలనే లక్ష్యంతో మనకి ఈ డిజిటల్ క్రాప్ సర్వేని మనకి తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా, అయితే ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినది అగ్రి స్టాక్ అమ్మ. సో రైతులు డేటా డిజిటలైజేషన్ కోసం ప్రధానంగా ఉద్దేశించింది అగ్రి స్టాక్. సో మనకి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక ప్రాజెక్ట్ అగ్రి స్టాక్ అనేది. సో ఇందులో మనకి ఏం చేస్తారంటే రైతుల వివరాలు కావచ్చు, అలాగే భూమి వివరాలు కావచ్చు, అలాగే సాగు చేస్తున్నటువంటి పంటల వివరాలు అన్నీ కూడా ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చేటువంటి లక్ష్యంతో ఈ అగ్రి స్టాక్ అనే ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం మనకి చేపట్టింది. ఇకపోతే ఏఈఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ డిజిటల్ క్రాప్ సర్వే కోసం నియమించిన వాలంటీర్ని మనకి చూస్తారమ్మా. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా మనం చెప్పుకుంటాం. ప్రభుత్వానికి రైతులకి మధ్య ఒక వారధిగా ఉంటూ క్షేత్రస్థాయిలో వ్యవసాయ పథకాల అమలు అనేది ఈయన అమలుని మనకి పర్యవేక్షించడం జరుగుతుంది. ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా చెప్పుకుంటాం. సో మరి రైతుల ఆదాయాన్ని పెంచడం కోసం సాంకేతికతను ప్రోత్సహించేటువంటి ఒక జాతీయ విధానం ఉంది. అదేంటమ్మంటే ఐడియాగా చెప్పుకుంటాం. ఏదమ్మా? ఐడియా. సో ఈ ఐడియా అంటే ఏంటమ్మా? భారత్ డిజిటల్ ఎకోసిస్టమ్ ఫర్ అగ్రికల్చర్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ లికప్ చేసుకుంటూ చదువుకోండి. సో వ్యవసాయానికి సంబంధించి నిన్న మనం వార్తలు ఇచ్చినవి కిసాన్ క్రెడిట్ కార్డ్స్. సో వీటి యొక్క చెల్లుబాటు అనేది ఇప్పుడు 6 సంవత్సరాలకు పెంచుతున్నారు. సో కొత్త సేవల్లో నేల పరీక్షలు కావచ్చు, వాతావరణ అంచనాలు కావచ్చు, ఇవి తీసుకొస్తున్నారు. సో పంటలని కూడా మనకి షార్ట్ టర్మ్ ఏవి, లాంగ్ టర్మ్ ఏవి. సో 12 నెలలలోపు మనకి దిగుబడిస్తే షార్ట్ టర్మ్, సో 18 నెలలలోపు దిగుబడిస్తే అవి లాంగ్ టర్మ్. సో ఇట్లా కూడా మనకి వివరించడం జరిగింది. సో డిజిటల్ క్రాప్ సర్వే కోసం వాలంటీర్లు మొత్తం ఎంతమంది అమ్మా? సో 12,760 మంది. ఓకేనా, సో ఇవి మనం ప్రధానంగా గమనించాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక మనం నెక్స్ట్ కరెంట్ ఈవెంట్కి వెళ్దాం. సో పాలన మౌలిక వస్తువులు ఈ విభాగంలో నిన్న మనకి వార్తలు ఇచ్చినది పిఎంఓ కొత్త కార్యాలయం. సో సేవా తీర్థ అనేది పేరు పెట్టారు. సో దాన్ని నిన్న మనకి ప్రారంభించడం జరిగింది. సో ఇప్పటి వరకు కూడా ఈ పిఎంఓ కార్యాలయం అనేది మనకి సౌత్ బ్లాక్లో ఉండేది. సో ఈ సౌత్ బ్లాక్లో ఉన్నటువంటి పిఎంఓ ఆఫీస్ ఏదైతుందో దానిని ఎవరు రూపొందించారమ్మా? బ్రిటిష్ హయాంలో మనకి కట్టారమ్మా, హెర్బర్ట్ బేకర్. సో ఈయన మనకి డిజైన్ చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి పిఎంఓ కార్యాలయం సౌత్ బ్లాక్లో ఏదైతుందో అది. సో ఇప్పుడు ఈ కొత్త పిఎంఓ కార్యాలయాన్ని మనకి ప్రారంభించారమ్మా. సో ఫిబ్రవరి 13, 2026. సో ఈరోజు మనకి ప్రారంభించారు. ఫిబ్రవరి 13, 2026. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ ఢిల్లీలో ఉన్నటువంటి ఈ కొత్త పిఎంఓ ఆఫీస్ని మనకి ప్రారంభించడం జరిగింది. సో ఈ కొత్త పిఎంఓ ఆఫీస్ అనేది ప్రధానంగా మనం చూసుకుంటే దీని పేరు సేవా తీర్థ అని మనకి పేరు పెట్టడం జరిగిందమ్మా. సో ప్రధానంగా చూసుకుంటే ఇందులో మనకి పిఎంఓ ఆఫీస్తో పాటు జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ ఉంటుందమ్మా. సో ఎన్ఎస్సిఎస్ అనేది ఉంటుంది. సో దీంతో పాటు మనకి క్యాబినెట్ సెక్రటేరియట్ కూడా మనకి ఇందులో ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇవి ఒకటి గమనించాలి. ఇకపోతే వీటితో పాటు కర్తవ్య భవన్. సో కర్తవ్య భవన్ 1, అలాగే కర్తవ్య భవన్
2 ఈ 2 భవనాలను కూడా మనకి ప్రారంభించబోతున్నారు. సో వీటిలో మనకి ప్రధానంగా చూసుకుంటే న్యాయ విభాగం కావచ్చు, సో మరి రక్షణ శాఖ కావచ్చు, సో ఆర్థిక శాఖ కావచ్చు, ఆరోగ్య శాఖ కావచ్చు, అలాగే వ్యవసాయ శాఖ. సో మొత్తంగా 12 కీలక మంత్రిత్వ శాఖ కార్యాలయాలు మనకి కర్తవ్య భవన్ 1, కర్తవ్య భవన్ 2లో మనకి ఉండడం జరుగుతాయి. సో ఇవి గమనించాలి. సో ప్రధానంగా చూసుకుంటే ఈ పిఎంఓ ఆఫీస్ కొత్తది ఏదైతుందో దాని పేరు గుర్తుంచుకోండి, సేవా తీర్థు. సో ఎప్పుడు దాన్ని ప్రారంభించారు? ఫిబ్రవరి 13న మనకి ప్రారంభించడం జరిగింది. సో గతంలో ఉన్నటువంటి పిఎంఓ ఆఫీస్ని ఎవరు మనకి డిజైన్ చేశారమ్మా అంటే హెర్బర్ట్ బ్యాకర్ గారు మనకి చేశారు. సో బ్రిటిష్ హయాం కాలంలో. ఓకేనా? ప్రస్తుతానికి ఈ సేవా తీర్థులు ఏవి ఉన్నాయి? సో మనకి పిఎంఓ ఆఫీస్, అలాగే ఎన్ఎస్సిఎస్, దీంతోపాటు క్యాబినెట్ సెక్రటేరియట్ కూడా మనకి ఉన్నాయి. ఓకేనా? ఇది గమనించాలి. ఇకపోతే ఈ ఏదైతే సేవా తీర్థ కొత్తది ఉందో దీన్ని మనకి ప్రధానంగా చూసుకుంటే పర్యావరణ హితంగా మనకి తయారు చేయడం జరిగిందమ్మ. సో ప్రముఖంగా చూసుకుంటే గ్రేహ 4 స్టార్ రేటింగ్ అనేది మనకి ఇవ్వడం జరిగిందమ్మా. సో ఇందులో పిఎంఓ ఆఫీసు, ఎన్ఎస్సిఎస్, క్యాబినెట్ సెక్రటేరియట్ అనేవి మనకి ఇందులో ఉండడం జరుగుతాయి. ఓకేనా? ఇది గమనించాలి. సో ఈ గ్రేహ ఏదైతుందో ఇది ప్రధానంగా చూసుకుంటే మన భారతదేశంలో పర్యావరణ హిత భవనాలు ఏవైతే ఉంటాయో వాటిని అంచనా వేసింటే ఒక జాతీయ అత్యున్నతమైన సంస్థగా మనం చెప్తూ ఉంటాం గ్రేహ. సో ఇది 4 స్టార్ రేటింగ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఈ పాత పిఎంఓ ఆఫీస్ ఏదైతుందో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా, అంటే యూగిన్ భారత్ నేషనల్ మ్యూజియంగా మనకి మార్చాలని కేంద్ర ప్రభుత్వం మనకి నిర్ణయించడం జరిగింది. ఓకేనా? ఇకపోతే నిన్న మనకి ఈ ఆర్టీఐ యాన్యువల్ రిపోర్ట్ అనేది 2024-25కి సంబంధించి మనకి రిలీజ్ చేసిందమ్మా. సో ఆర్టీఐ ఏంటమ్మా? రైట్ టు ఇన్ఫర్మేషన్. సో మనకి సమాచార హక్కు చట్టం అంట. సో సమాచార హక్కు చట్టం మనకి 2005వ సంవత్సరంలో అక్టోబర్ 12 నుంచి మనకి ప్రారంభమైందమ్మా, అమల్లోనికి వచ్చింది. ఆర్టీఐ సమాచారాన్ని పొందేటువంటి హక్కు కల్పిస్తూ 2005 అక్టోబర్ 12న సమాచార హక్కు చట్టం రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకి రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ కేంద్ర సమాచార కమిషన్ ఏదైతుందో సిఐసి ఏదైతుందో ఈ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ప్రధానంగా చూసుకుంటే సిఐసి, ఇది మనకి 2024-25 సంవత్సరానికి సంబంధించి ఒక వార్షిక నివేదికని, అసలు వచ్చినటువంటి దరఖాస్తులు ఎన్ని తిరస్కరణకు గురై వీటి మీద మనకు ఒక నివేదిక ఇచ్చింది. సో వాటి గురించి చూద్దాం. సో మనకి ఈ తిరస్కరణకు గురైనటువంటి ఏవైతే మనకి సమాచార హక్కు చట్టం ప్రకారం వచ్చినటువంటి అప్లికేషన్స్ ఉంటాయో అందులో తిరస్కరణకి గురైనటువంటి ప్రధానంగా చూసుకుంటే ఎక్కువగా ఢిల్లీ హైకోర్టు అమ్మ చూసుకోవాలి. సో ఢిల్లీ హైకోర్టు అనేది ఎక్కువగా తనకి వచ్చినటువంటి 2089 అప్లికేషన్ని మొత్తంగా చూసుకుంటే 22.8% మేర మనకి తిరస్కరించడం జరిగిందమ్మా. సో ప్రధాన సంస్థల్లో అత్యధిక ఎక్కువగా ఆర్టీఐ అప్లికేషన్ తిరస్కరించినటువంటి విభాగం ఏదంటే ఢిల్లీ హైకోర్టు. ఓకేనా? ఇకపోతే తర్వాత సుప్రీంకోర్టు అమ్మ. సో సుప్రీంకోర్టు మొత్తంగా 5017 అప్లికేషన్లో 13.7% మనకి తిరస్కరించింది. సుప్రీంకోర్టు 13.7% మనకి తిరస్కరించింది. ఇక కేంద్ర హోంశాఖ చూసుకుంటే 13.3% తిరస్కరించింది. ఇక కేంద్ర ఆర్థిక శాఖ కనుక చూసుకుంటే మనకి ప్రధానంగా 8.5% మనకి తిరస్కరించింది. సో ఇవి ఎక్కువగా తిరస్కరించినటువంటి మనకి విభాగాలు. సో ఢిల్లీ హైకోర్టులో మనం చూసుకుంటే 2089 అప్లికేషన్లు వచ్చాయి, అందులో 22.8% తిరస్కరించారు. సో మరి సుప్రీంకోర్టు విషయానికి వస్తే 5017 అప్లికేషన్లు వచ్చాయి, అందులో 13.7% తిరస్కరించారు. ఇక కేంద్ర హోంశాఖకు వస్తే మనకి ఈ కేంద్ర హోంశాఖకి ఎక్కువగా 58,130 అప్లికేషన్లు వచ్చాయమ్మా. ఈ దరఖాస్తుల్లో 13.3% మనకి తిరస్కరించడం జరిగింది. ఇకపోతే అత్యల్ప తిరస్కరణ రేటు కనుక మనం చూసుకుంటే దేంట్లో ఉంది అని మనం చూసుకుంటే కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సో ఈ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సో ఇందులో ప్రధానంగా చూసుకుంటే 0.14% అనేది మనకి తిరస్కరించి అత్యంత పారదర్శకంగా నిలిచినటువంటి శాఖగా మనకు నిలిచిందమ్మ. సో అత్యల్ప తిరస్కరణ రేటు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సో 0.14% మనకి తిరస్కరించిందమ్మ ఈ సమాచార హక్కు చట్టం ప్రకారం వచ్చినటువంటి అప్లికేషన్స్. ఓకేనా? సో ఈ తిరస్కరణకి ప్రధాన కారణంగా మనం చూసుకుంటే ఈ సమాచార హక్కు చట్టంలో ఒక సెక్షన్ ఉందమ్మా. సో సెక్షన్ 8 సబ్ క్లాస్ 1. సో ఇది ఇంతకీ దేన్ని తెలియజేస్తుందమ్మా అంటే జాతీయ భద్రత రక్షణ ప్రయోజనాల దృష్ట్యా సమాచారాన్ని నిరాకరించవచ్చు అనేటువంటి తెలిపేటువంటి
ఒక సెక్షన్ అమ్మ. సో సమాచార హక్కు చట్టంలో సెక్షన్ 8 సబ్ క్లాస్ 1. సో మనకి జాతీయ భద్రతలో కావచ్చు, సో రక్షణ ప్రయోజనాల దృష్ట్యా సమాచారాన్ని నిరాకరించవచ్చు. సో ఎక్కువగా ఈ సెక్షన్ ద్వారానే మొత్తం ఏవైతే అప్లికేషన్లు తిరస్కరించారో ఈ తిరస్కరించిన అప్లికేషన్లో దాదాపు 49.8% అంటే దాదాపు సగానికి మనకి ఈ సెక్షన్ ప్రకారమే వాటిని తిరస్కరించడం జరిగింది. ఓకేనా? సో ఇది మనకి ప్రధానంగా గమనించాలి. సో ఎక్కువగా మనకి ఎవరు తిరస్కరించారమ్మంటే ఢిల్లీ హైకోర్టు. సో అది మొదటి ప్లేస్లో ఉంది. అయితే అత్యల్ప తక్కువగా తిరస్కరించినటువంటిది ఏదంటే కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇది మనకి అత్యంత పారదర్శకంగా మనకి నిలిచినటువంటిది శాఖగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా? గుర్తుంచుకోండి, సెక్షన్ 8 సబ్ క్లాస్ 1 దేన్ని తెలియజేస్తుందమ్మా? సో ఏవైతే మనకి జాతీయ భద్రతలో కావచ్చు, రక్షణ ప్రయోజనాల దృష్ట్యా మనకి సమాచారాన్ని నిరాకరించవచ్చు అని చెప్పేసి మనకి తెలిపినటువంటి ఒక సెక్షన్. ఓకేనా? అదొకటి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూద్దామమ్మా. శక్తి రంగం, బొగ్గు ఒప్పందం, అణు విద్యుత్ లక్ష్యాలు. సో నిన్న మనకి భారత్కి అమెరికాకి మధ్య బొగ్గు వాణిజ్య ఒప్పందం అనేది మనకి కుదిరిందమ్మా. సో ఇందులో పెద్ద మ్యాటర్ లేదు కానీ సో సింపుల్గా గుర్తుంచుకోండి, భారత్కి అమెరికాకి మధ్య ఈ బొగ్గు ఒప్పందం అనేది కుదిరింది. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు భారత్తో కుదుర్చుకున్నటువంటి వాణిజ్య ఒప్పందం ఏదైతుందో ఇది ఒక చరిత్రాత్మకమైనదిగా మనకి అభివర్ణించడం జరిగింది. సో ప్రస్తుతానికి చూసుకుంటే ఈ బొగ్గు ఒప్పందం వల్ల భారత్కి, అలాగే జపాన్, దక్షిణ కొరియా, సో ఈ దేశాలకు ఇప్పుడు భారీగా అమెరికా నుంచి బొగ్గు అనేది మనకి సరఫరా అనేది భారీగా పెరగడం జరిగింది. సో మనకి అమెరికా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన ఎగుమతిదారుగా మార్చాలి అనే లక్ష్యంతో తమ యొక్క బొగ్గు అనేది ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైంది అని చెప్పుకుంటూ మనకి ట్రంప్ గారు పేర్కొనడం జరిగిందమ్మా. సో ఇవి ప్రధానంగా గమనించాలి. అయితే బొగ్గు విషయానికి వస్తే మనకి ప్రధానంగా బొగ్గు అనేది నాణ్యత ఆధారంగా చూసుకుంటే 4 రకాలుగా మనకి విభజించడం జరిగిందమ్మా. సో ఏంటమ్మా? ఆంథ్రసైట్ అంటాం. సో ఇది అత్యుత్తమమైనటువంటి బొగ్గుగా చెప్పుకుంటాం, ఆంథ్రసైట్. సో ఇక బిటుమెన్ అంటాం, లిగ్నైట్ అంటాం, ఫీట్ అంటాం. సో ఇవి బొగ్గులో ఉన్నటువంటి 4 రకాలు. ఇక మన భారత విషయానికి వస్తే మన భారత్ అనేది బొగ్గు నిల్వల్లో మనకి 5వ ప్లేస్లో ఉందమ్మా. ప్రపంచంలో 5వ స్థానం ఉంది నిల్వల్లో. కానీ విద్యుత్ అవసరాల కోసం మన భారత్ అనేది ఇతర దేశాల నుంచి ఈ బొగ్గుని మనకి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇవి గమనించాలి. అయితే మన భారత్ అనేది ఈ ముడి చమురుకి గతంలో మనకి అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకుంది. సో దాంతోపాటు ఇప్పుడు ఈ బొగ్గు ఒప్పందం కూడా మనకి అమెరికాతో చేసుకోవడం జరిగింది. ఓకేనా? ఇవి గమనించాలి. ఇకపోతే ఈ అణు విద్యుత్ లక్ష్యాలు 2047కి సంబంధించి సో మనకి ప్రధానంగా చూసుకుంటే ఇవి మనకి వార్తల నుంచి అయ్యాము. సో మనకి కోడంకలం అణు విద్యుత్ కేంద్రం మనకి తెలుసు కదా. సో ఇది ఎక్కడుందమ్మా? అణు విద్యుత్ కేంద్రం కోడంకలం. సో మనకి తమిళనాడులో ఉంది. సో తమిళనాడులోని ఈ అణు విద్యుత్ కేంద్రంలో, ఈ కోడంకలం అణు విద్యుత్ కేంద్రంలో 3వ యూనిట్ అనేది ఈ ఏడాదికి 2026 నాటికి మనకి పూర్తి కాబోతుంది. అలాగే 4వ యూనిట్ అనేది 2027 నాటికి పూర్తి కాబోతున్నాయి అని చెప్పుకుంటూ మనకి ఇది నిన్న మనకి వార్తలు ఇవ్వడం జరిగిందమ్మా. సో మరి భవిష్యత్తు లక్ష్యాలు కనుక చూసుకుంటే 2031, 32 నాటికి మనం చూసుకుంటే మొత్తం అణు సామర్థ్యం అనేది 22,380 మెగావాట్లకమ్మా. సో గమనించాలి. సో 2031, 32 నాటికి 22,380 మెగావాట్ల సామర్థ్యం అనేది అంటే ప్రస్తుతం ఉన్నదానికంటే ఏదైతే సామర్థ్యం ఉందో దానికంటే 2030, 32 నాటికి ఇంటూ 3 రెట్లు అనేది మనకి చేరుతుంది అని మనకి తెలపడం జరిగిందమ్మా. సో దీంతోపాటు 2047 నాటికి మనం చూసుకుంటే మన మొత్తం సామర్థ్యం ఎంతకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామమ్మా? 100 గిగావాట్లకి చేర్చాలి అని చెప్పుకుంటూ మనకి ప్రభుత్వం అనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఇవి మనం గమనించాలి. అయితే ఇక కోడంకులం ప్రాజెక్టు విషయానికి వస్తే కోడంకులం ప్రాజెక్ట్ ఇది మనకి రష్యా సహకారంతో మనకి నిర్మించబోతున్నారు. సో మన భారతదేశంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం ఏదంటే ఈ కోడంకులం. ఇది ఎక్కడ ఉందమ్మా? మనకి తమిళనాడులో ఉంది. ఓకే, ఇది గమనించాలి. సో మరి మన భారత అణు పితామహుడు ఎవరిగా చెప్పుకుంటాం? హోమీ జహంగీర్ బాబాగా చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి మన భారతదేశంలో నుండి మరికొన్ని ఈ అణు విద్యుత్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయమ్మా? సో తారాపూర్ అంటాం. సో తారాపూర్ ఎక్కడుందమ్మా? మహారాష్ట్రలో ఉంది. సో ఈ తారాపూర్లో నుండి అణు విద్యుత్ కేంద్రం అనేది మన భారతదేశంలో మొదటి అణు విద్యుత్ కేంద్రం. అదొకటి గమనించాలి. ఇకపోతే కైగా ఉందమ్మా. సో కైగా అనేది ఎక్కడుందమ్మా? కర్ణాటకలో ఉంది. ఇకపోతే కాక్రాపర్ ఉందమ్మా. కాక్రాపర్ అణు విద్యుత్ కేంద్రం ఎక్కడుందమ్మా? గుజరాత్లో ఉంది. ఓకేనా? అదొకటి గమనించాలి.
ఇకపోతే నరోరా ఉందమ్మా. సో ఇది ఉత్తరప్రదేశ్లో ఉందమ్మా. ఇకపోతే కల్పక్కం. సో కల్పక్కం ఎక్కడుందమ్మా మనకి ప్రధానంగా? ఇది తమిళనాడులో ఉంది. సో ఇవి మన భారతదేశంలో నుండి ఇతర ముఖ్యమైనటువంటి ఈ అణు విద్యుత్ కేంద్రం. ఓకేనా? సో ఇవి గుర్తుంచుకోవాలి. సో మరి మన భారతదేశంలో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అది ఈ అణు విద్యుత్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి వీటిని నిర్వహించేటువంటి ప్రభుత్వ సంస్థగా చెప్పుకుంటాం. సో NPCIL, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఓకేనా? సో ఇవి మనం ప్రధానంగా గమనించాలి. ఓకేనా? గుర్తుంచుకోండి అమ్మా. సో బొగ్గు ఒప్పందం మనకి ఏ దేశంతో కుదిరిందమ్మా? అమెరికా దేశంతో కుదిరింది. సో అణు విద్యుత్ లక్ష్యాల దృష్ట్యా 2047 నాటికి ఎంత సాధించాలనే లక్ష్యం? 100 గిగావాట్లు. అది గమనించాలి. సో ప్రస్తుతానికి కోడంగం అణు విద్యుత్ కేంద్రంలో 3వ ఏదైతే యూనిట్ ఉందో అది 2026 నాటికి పూర్తి చేస్తారు. సో 4వ యూనిట్ 2027 నాటికి పూర్తి చేస్తారు. 2031 నుంచి 32కి ఇప్పుడు ఉన్నటువంటి సామర్థ్యం కంటే 3 రెట్లు సాధిస్తాం. సో అప్పటికి ఎంత? 22,380 మెగావాట్లు సాధించడం జరుగుతుంది. సో 2047 నాటికి మన సామర్థ్యం ఎంతమ్మా? మొత్తం సామర్థ్యం 100 గిగావాట్లు సాధించాలి అనేది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఓకేనా? ఇది గమనించాలి. ఇక నెక్స్ట్ చూద్దాం. సో ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణము, బీమా, అంబుడ్స్మన్స్ ఇవి మనకు నిలిచాయమ్మా. సో రిటైల్ ఇన్ఫ్లేషన్ ఏదైతుందో దీనికి సంబంధించి కొత్త బేస్ ఇయర్ అనేది నిన్న మనకి మార్చడం జరిగిందమ్మా. సో ఈ కొత్త బేస్ ఇయర్ యాక్చువల్గా మనకి రిటైల్ ఇన్ఫ్లేషన్ CPI అంటామన్న. CPI అంటే ఏంటమ్మా? కన్జ్యూమర్స్ ప్రైస్ ఇండెక్స్గా చెప్పుకుంటాం. సో యాక్చువల్గా మనకి ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ ఏదైతుందో, సో మనకి వస్తువుల యొక్క ధరలు కావచ్చు, సేవల ధరలు కావచ్చు, ఇవి నిరంతరం పెరిగిపోవడాన్ని మనం ద్రవ్యోల్బణంగా చెప్పుకుంటాం. సో మనకి కన్జ్యూమర్స్ ప్రైస్ ఇండెక్స్, దీన్ని మనం రిటైల్ ద్రవ్యోల్బణం అని చెప్పుకుంటాం. సో మనకి వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కొనుగోలు చేసేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి ధరల ఆధారంగా మనకి నిర్ణయిస్తారు కన్జ్యూమర్స్ ప్రైస్ ఇండెక్స్. సో ఇది మనకి ప్రధానంగా చూసుకుంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏదైతే ఉందో ఇది మనకి ప్రతి ఏటా కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కన్జ్యూమర్స్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో దీని ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాల కోసం మన ప్రభుత్వం ఈ కొత్త బేస్ ఏది మార్చిందమ్మా. సో మనకి ఆ ఇయర్లో ఉన్నటువంటి ఖర్చుల ఆధారంగా మనకి నిర్ణయిస్తారు. సో ఈ బేస్ ఇయర్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మార్చింది. గతంలో మనకి 2012 ఉండేదమ్మా. ఇప్పుడు ఆ బేస్ ఇయర్ని 2024కి మనకి మార్చడం జరిగింది. గుర్తించాలి. సో వినియోగదారుల ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణ లెక్కల కోసం ఇప్పుడు ఏ బేస్ ఇయర్ని తీసుకుంటున్నారమ్మంటే 2024. సో ఇది గమనించాలి. కొత్త బేస్ ఇయర్ని మనకి ఇప్పుడు మార్చడం జరిగింది. సో ఈ కొత్త సిరీస్ ప్రకారం కనుక మనం చూసుకుంటే జనవరిలో ఈ రిటైల్ ద్రవ్యోల్బణం ఎంత ఉందమ్మా అంటే 2.75%గా మనకు ఉందమ్మా. సో ఇది మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. సో కొత్త బేస్ ఇయర్ ఏది? సో దీంతో పాటు జనవరి 2026లో ఈ కొత్త బేస్ ఇయర్ ప్రకారంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఎంత ఉంది? 2.75% అనేది మనకి ఉందమ్మా. ఇకపోతే విభాగాల వారీగా ద్రవ్యోల్బణం ఇచ్చారమ్మా. సో మనకి ఆహార పదార్థాల్లో చూసుకుంటే ఆహార పదార్థాలు, సో ఇందులో 2.13%గా ఉందమ్మా ద్రవ్యోల్బణం. ఇక గృహ వినియోగంలో చూసుకుంటే 2.05% ఉందమ్మా. ఓకేనా? ఇకపోతే గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసుకుంటే ఈ ద్రవ్యోల్బణం 2.73% ఉందమ్మా. ఇకపోతే పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే పట్టణ ప్రాంతాల్లో 2.77% అనేది మనకి విభాగాల వారీగా ద్రవ్యోల్బణం అనేది మనకి నమోదైంది ఈ కొత్త బేస్ ఇయర్ ప్రకారం. సో గమనించాలి, మనకి రాష్ట్రాల పరంగా చూసుకుంటే అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఈ కన్జ్యూమర్స్ ప్రైస్ ఇండెక్స్ అనేది కొత్త బేస్ ఇయర్ ఆధారంగా మనకి ఎక్కువగా ఉందంటే 4.92%తో మనకి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మనకి ఇది ఉందమ్మా. సో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. సో ద్రవ్యోల్బణం అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో మొదటి స్థానం ఏదమ్మా? తెలంగాణ రాష్ట్రం. ఇది గమనించాలి. సో ఈ తర్వాత స్థానాల్లో మనకి ఉన్నవి చూసుకుంటే కేరళ 2వ స్థానంలో ఉందమ్మా. సో ఆ తర్వాత తమిళనాడు. సో ఇవి మనం గమనించాలి. సో మనకి ద్రవ్యోల్బణం అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు తెలంగాణ, కేరళ, తమిళనాడు. సో ప్రధానంగా చూసుకుంటే వెండిలోను, సో మరి పసిడి, అలాగే టమాటా, వజ్రాలు, సో వీటి ధరలు అనేవి ఇప్పుడు మనకి పెరుగుతున్నాయి. సో మనకి ఉల్లిపాయలు కావచ్చు, సో మరి కందిపప్పు, బంగాళదుంపలు, ఈ ధరలు అనేవి మనకి ప్రధానంగా తగ్గడం జరుగుతున్నాయి. ఓకేనా? సో ఇది ఈ రిటైల్ ద్రవ్యోల్బణానికి సంబంధించి కొత్త బేస్ ఇయర్ని మార్చుకున్నారు. సో పాతది 2012ది ఇప్పుడు 2024కి మనకి తీసుకోవడం జరిగింది.
సో మరి జనవరి 2026 ఇన్ఫ్లేషన్ ఎంత ఉందమ్మా అంటే 2.75% ఉంది. సో మరి అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే తెలంగాణ 4.92%, ఆ తర్వాత కేరళ, ఆ తర్వాత తమిళనాడు. సో ఇవి మనం ప్రధానంగా గమనించాల్సి ఉంటుంది. సో మరి ఆర్బీఐ టార్గెట్ చూసుకుంటే ద్రవ్యోల్బణం 4% అమ్మా, అంటే ±2%గా మనకు ఉండడం జరుగుతుంది. ఓకేనా, సో అది గమనించాలి. సో సిపిఐ వర్సెస్ డబ్ల్యూపీఐ కన్జ్యూమర్స్ ప్రైస్ ఇండెక్స్ రిటైల్. ఓకేనా, అది ఒకటి మనం చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే ఇన్సూరెన్స్ కంప్లైంట్స్ కోసం ఈ అంబుడ్స్మన్ రిపోర్ట్ అనేది మనకి ఇచ్చిందమ్మా. సో మనకి ఏదైతే మనకి హెల్త్ ఇన్సూరెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కంప్లైంట్స్ ఏవైతే వస్తున్నాయో వాటికి సంబంధించి ఏ విధంగా మనకి ఉన్నాయి అని చెప్పేసి ఒక రిపోర్ట్ అంబుడ్స్మన్ ఇచ్చింది. అసలు ఇంతకీ ఈ అంబుడ్స్మన్ అనేది ఏంటి? సో మనకి బీమా సంస్థలు ఏవైతే ఉంటాయో ఈ బీమా సంస్థలు వాటికిన్ను అలాగే ఎవరైతే మనకి పాలసీదారులు ఉంటారో సో వీళ్ళకి మధ్య వివాదాలు వచ్చేటప్పుడు కోర్టుకి వెలుపల ఈ అంబుడ్స్మన్ ఏదైతే ఉంటుందో వాటిని పరిష్కరించడం కోసం ఇది మనకు ప్రవేశపెట్టారమ్మా భారత ప్రభుత్వం. సో గమనించాలి, ఈ అంబుడ్స్మన్ అనేది ప్రధానంగా దేనికి ఉద్దేశించింది? ఏవైతే బీమా సంస్థలు ఉన్నాయో బీమా సంస్థలకి అలాగే పాలసీదారులకి సో వీళ్ళిద్దరి మధ్య వివాదాలు వచ్చేటప్పుడు వాటిని పరిష్కరించడం కోసం మనకి కోర్టు వెలుపల త్వరగా వాటిని పరిష్కరించాలంటే వాటి కోసం నిర్ణయించుకున్నటువంటి ఒక వ్యవస్థ అంబుడ్స్మన్ వ్యవస్థ. సో ఈ వ్యవస్థ ఇప్పుడు ఒక రిపోర్ట్ని ఇచ్చింది మనకి. సో 2024-25 సంవత్సరానికి సంబంధించి, ఓకేనా, 24-25 సంవత్సరానికి సంబంధించి ఇన్సూరెన్స్ కంప్లైంట్స్ మీద. సో దేశంలో ఆరోగ్య బీమా అనేది ప్రధానంగా ఈ సంస్థల పైన ఆరోగ్య బీమా సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఈ ఫిర్యాదులు అనేవి పెరుగుతున్నాయి అని ప్రధానంగా అంబుడ్స్మన్ రిపోర్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఏవైతే మనకి క్లెయిమ్స్ వస్తాయో ఈ క్లెయిమ్స్ని మనకి ప్రధానంగా జాప్యం చేసేస్తున్నారు. సో క్లెయిమ్స్ ప్రాసెసింగ్లో మనకి డిలే అనేది జరుగుతుంది. సో తక్కువ మొత్తం చెల్లించడం, సో మరి క్లెయిమ్ని పూర్తిగా తిరస్కరించడం కావచ్చు, లేదు అనుకుంటే పాలసీలు ఏవైతే ఉంటాయో వీటిని తప్పుగా మనకి విక్రయించడం. సో మనకి ఒకటి చెప్పి ఇంకో విధంగా మనకి పాలసీ అనేది క్లెయిమ్స్ అనేవి రూల్స్ అనేవి వ్యక్తీకరిస్తున్నారని చెప్పేసి మనకి ఈ నివేదిక ఇచ్చింది. సో ఈ ఫిర్యాదులు ఏవైతే ఉంటాయో ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఏ సంస్థలు అగ్రస్థానంలో మనకి ఫిర్యాదులు ఉన్నాయి అది చూసుకుంటే స్టార్ హెల్త్ అమ్మ. సో స్టార్ హెల్త్ అనేది ప్రథమ స్థానంలో ఉంది. మనకి ప్రాసెసింగ్స్ ఏవైతే ఉంటాయో ఈ బీమా సంస్థలపై పెరుగుతున్నటువంటి ఫిర్యాదుల్లో ప్రధానంగా ఏ సంస్థ మీద ఎక్కువగా వచ్చాయంటే స్టార్ హెల్త్ అనేటువంటి సంస్థ మీద మనకు వచ్చాయమ్మ. సో మొత్తంగా చూసుకుంటే 12,186 ఫిర్యాదులు వచ్చాయమ్మ. సో స్టార్ హెల్త్కి ఎక్కువగా మనకి ఫిర్యాదులు రావడం జరిగింది. సో ఈ ఆరోగ్య బీమా సంస్థలపై పెరుగుతున్నటువంటి ఫిర్యాదుల దృష్ట్యా. ఇకపోతే తర్వాత రెండో ప్లేస్లో కేర్ హెల్త్ అమ్మ. కేర్ హెల్త్ రెండో ప్లేస్లో ఉంది. ఇక మూడో ప్లేస్లో చూసుకుంటే నిబాబుపా. సో ఇది గమనించాలి. సో గుర్తుంచుకోండి. సో మనకి అంబుడ్స్మన్ రిపోర్ట్ 2024-2025కి సంబంధించి ఇన్సూరెన్స్ కంప్లైంట్స్లో మనకి ఎక్కువగా ఏ కంపెనీ నుంచి వచ్చాయమ్మా అంటే స్టార్ హెల్త్, ఇక కేర్ హెల్త్ రెండోది, మూడోది నిబాబుపా నుంచి మనకి రావడం జరిగింది. సో మరి మన ప్రభుత్వ రంగ సంస్థ ఒకటి ఉందమ్మా. సో అదేంటమ్మా నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఈ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతుందో ఇది మనకి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? సో 1890 వచ్చాయమ్మా. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ ఇన్సూరెన్స్ కంప్లైంట్లో మనకి ఎక్కువగా 5వ ప్లేస్లో మనకి ఉండడం జరిగింది. సో ఎక్కువగా మనకి స్టార్ హెల్త్, తర్వాత కోర్ హెల్త్, ఆ తర్వాత చూసుకుంటే నిబాబుపా, ఇక 5వ ప్లేస్లో మనకి ఎన్ఐసి, ఇది ప్రభుత్వ రంగ సంస్థ. సో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకేనా, ఇవి గమనించాల్సి ఉంటుంది. సో అంబుడ్స్మన్ రిపోర్ట్ దేనికి సంబంధించింది? సో మరి ఇన్సూరెన్స్ కంప్లైంట్స్ కోసం సంబంధించి. ఓకేనా, సో అవి మనం గమనించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూద్దామమ్మా. సో మరి క్రీడల విషయంలో ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్స్ ప్రపంచ రికార్డు. సో మరి ఆసియా షూటింగ్స్ మనకు అందరికీ తెలుసు, ఇది 2026కి సంబంధించి ఇవి ఢిల్లీలోని డాక్టర్ కర్ణీ సింగ్ షూటింగ్ రేంజ్లో మనకు జరుగుతున్నాయి. సో ఇవి గత వారం రోజులుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. సో ఇందులో మన భారత క్రీడాకారులు ఉత్తమమైనటువంటి ప్రతిభని కనపరుస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు మనకి నిన్న మళ్ళీ వార్తలు ఇచ్చింది ఎవరంటే ప్రతాప్ సింగ్ తోమూర్ గారు. సో ఈయన ఒక ప్రపంచ రికార్డు సృష్టించారు. సో మనకి పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో ఈయనకి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. సో దీంతో పాటు 362 పాయింట్లు సంపాదించి నిన్నమ్మా 362 పాయింట్లు సంపాదించారమ్మా ఫైనల్ మ్యాచ్. సో ఇది ప్రపంచ రికార్డు. సో పురుషుల 50 మీటర్స్ రైఫిల్ 3 పొజిషన్స్లో 362 పాయింట్స్ సాధిస్తూ మనకి గోల్డ్ మెడల్ సంపాదించారు. ఇది ఒక వరల్డ్ రికార్డు.
సో ఇకపోతే మనకి ఈ పురుషుల 50 మీటర్స్ రైఫిల్ 3 పొజిషన్లో చూసుకుంటే గోల్డ్ మెడల్ ఈయనకు వచ్చింది, ఐశ్వర్య ప్రతాప్ సింగ్ గారు వచ్చింది. సో దీంతో పాటు మనకి సిల్వర్ మెడల్ నీరజ్ కుమార్ గారికి వచ్చింది. సో బ్రాంజ్ మెడల్ అఖిల్ సోరెన్ గారికి కూడా మనకి రావడం జరిగింది. సో ఒకే ఈవెంట్లో ఈ పురుషుల 50 మీటర్స్ రైఫిల్ పొజిషన్లో మనం చూసుకుంటే 3 పొజిషన్లు చూసుకుంటే మనకి 3 పథకాలు మన దేశానికే రావడం జరిగింది. ఓకేనా, అది ఒకటే గమనించాలి. ఇకపోతే టీం విభాగంలో చూసుకుంటే మన ఇండియా టీంకి మనకి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. సో ఇందులో ఐశ్వర్య ప్రతాప్ రాజు గారు, సో మరి నీరజ్ గారు, అఖిల్ గారు, వీళ్ళ ముగ్గురు కూడా ఉన్నారు. సో మరి ఇందులో రెండో స్థానంలో చూసుకుంటే టీం విభాగంలో మనకి జపాన్ వచ్చింది, మూడో భాగంలో కజకిస్తాన్ దేశం రావడం జరిగింది. ఇకపోతే జూనియర్ విభాగంలో, సో జూనియర్ విభాగంలో అడ్రియన్ కర్మాకర్, ఈయన ఈ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లో మనం చూసుకుంటే ఈయనకి గోల్డ్ మెడల్ రావడం జరిగింది, అది జూనియర్ విభాగం. సో ఓకేనా, సో ఇది ప్రధానంగా గమనించండి. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్స్కి సంబంధించి మన నిన్నకి వార్తలు నిలవడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే సంస్కృతి పర్యాటకము, గోవా కార్నివాల్, అమర్నాథ్ యాత్ర. సో ఇవి మనకి ఈ సంస్కృతి పర్యాటకంలో నిన్న మనకి వార్తలు వచ్చాయి. సో గోవా కార్నివాల్ 2026 యాత్ర. సో ఇవి మనకి గోవాలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి వేడుకలమ్మ. ఏవమ్మా? గోవా కార్నివాల్ 2026. సో ఇవి మనకి ఈరోజు ఫిబ్రవరి 13న మనకి ప్రారంభమవుతున్నాయి. సో వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటమ్మా? సో గోవాలో జరిగేటువంటి అతిపెద్ద సాంస్కృతిక వేడుకగా చెప్పుకుంటాం. సో యాక్చువల్గా ఇవి పోర్చుగీస్ వారి కాలం నుంచి మనకి ఇవి వస్తున్నాయమ్మా. సో పోర్చుగీస్ కాలం నాటి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతిబింబిస్తూ ఈ కార్నివాల్ ఉత్సవాలు అనేవి మనకి జరుగుతున్నాయి. సో గోవా కార్నివాల్ 2026. సో ఎవరి కాలం నాటి నుంచి వస్తున్నాయని అడుగుతారు, గుర్తుంచుకోండి, పోర్చుగీస్ కాలం నాటి. ఓకేనా. సో ఇందులో ప్రధానంగా ముఖ్య ఆకర్షణలుగా ఏంటంటే కింగ్ మోమో అనే ఆయన ఉంటారు. సో ఈ కింగ్ మోమో ఆయన ఈట్ డ్రింక్ అండ్ బీ మ్యారీ. సో మరి కింగ్ మోమో, సో ఈయన ఓహాజ్ అనే రాజు నేతృత్వం అనేది మనకి వహించడం జరుగుతుంది. సో తినండి, తాగండి, ఆనందించండి అనే సందేశంతో ఈ వేడుకల్ని మనకి ప్రారంభించడం జరుగుతుంది, గోవా కార్నివాల్ 2026. సో ఇందులో అద్భుతమైనటువంటి ఫ్లోట్స్ కావచ్చు, సంగీతం కావచ్చు, నృత్యాలు కావచ్చు, సాంప్రదాయ దుస్తుల్లో అక్కడ ఉన్నటువంటి గోవాలో ఉన్నటువంటి వీధులన్నీ కూడా మనకి ప్రధానంగా సందడిగా మారడం జరుగుతుంది, గోవా కార్నివాల్ 2026. ఓకేనా, గమనించాలి. సో ఇకపోతే ఈ గోవా విషయానికి వస్తే అసలు యాక్చువల్గా ఈ గోవా కార్నివాల్స్కి మనకి విదేశాల నుంచి కూడా లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి రావడం జరుగుతుంది. సో గోవా విషయానికి వస్తే ప్రస్తుతానికి గోవా ముఖ్యమంత్రిగా ఎవరున్నారమ్మా? ప్రసాద్ సావంత్ గారు మనకి ఉన్నారు, బీజేపీ నుంచి. సో మరి గోవాకి గవర్నర్గా ఎవరున్నారమ్మా? పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. సో మరి గోవా విముక్తి దినోత్సవంగా మనం డిసెంబర్ 19న చెప్పుకుంటాం. సో అప్పట్లో మనం చూసుకుంటే 1961లో పోర్చుగీస్ నుంచి ఆ పాలన నుంచి విముక్తి పొందిందమ్మా సో గోవా. సో మరి ఏ ఆపరేషన్ మేరకంటే ఆపరేషన్ విజయ్ చేపట్టిన తర్వాత 1961లో పోర్చుగీస్ పాలన నుంచి గోవా అనేది విముక్తి పొంది డిసెంబర్ 19 గోవా విముక్తి దినోత్సవంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి గోవా రాష్ట్ర అవతరణ ఎప్పుడు జరిగిందమ్మా అని అడుగుతారు, గుర్తుంచుకోండి. 1987 మే 30న గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది గోవాకు సంబంధించి గోవా కార్నివాల్ 2026 దినోత్సవం గురించి. ఓకేనా, సో ఇవి మనం గమనించాలి. ఇకపోతే నెక్స్ట్ అమరనాథ్ యాత్ర అనేది మనకు వార్తలు ఇచ్చింది. సో ఈ అమరనాథ్ యాత్ర ఏదైతుందో ఇందులో ప్రమాద బీమా అనేది ఇప్పుడు మనకి పెంచడం జరిగింది. సో శ్రీ అమరనాథ్ ఆలయ బోర్డు, సో మనకి ఏంటమ్మా? SASBగా చెప్పుకుంటాం. సో SASB అంటే ఏంటమ్మా? శ్రీ అమరనాథ్జీ శ్రైన్ బోర్డుగా చెప్పుకుంటాం, శ్రీ అమరనాథ్జీ శ్రైన్ బోర్డు. సో ఇది అమరనాథ్ ఆలయ బోర్డు అన్నమాట. సో ఇందులో మనకి యాత్రికులకి పూజారులు ఎవరైతే ఉంటారో వీళ్ళు విధుల్లో ఉండేటువంటి అధికారుల కోసం ఈ ప్రమాద బీమా గతంలో మనకి 5 లక్షలు ఇచ్చేవారు, ఇప్పుడు 10 లక్షలకి చేర్చడం జరిగింది. ఓకేనా, ఇది గమనించాలి. సో ఎంతకు పెంచారని అడుగుతారు, గుర్తుంచుకోండి, 10 లక్షలకు పెంచారు. సో ఈ ఏడాది మనకి 2026కు సంబంధించి ఈ యాత్రని ప్రథమ పూజ ఎప్పుడు నిర్వహిస్తారంటే మనకి జూన్ 29న మనకి ప్రారంభించబోతున్నారు, జ్యేష్ఠ పౌర్ణమి రోజు. ఓకేనా, అది గమనించాలి. సో మరి SASB విషయానికి వస్తే శ్రీ అమరనాథ్జీ శ్రైన్ బోర్డు. సో ఇది ప్రధానంగా దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారంటే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గారు మనకి ఇందులో చైర్మన్ హోదాగా ఉంటారు. సో ఈ SASB అనేది మనకి 2000 సంవత్సరంలో మనకి ప్రారంభించారు, అప్పుడు ఏర్పడింది 2000 సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ ఏర్పాటు ద్వారా మనకి ఇది ఏర్పాటైంది. ఓకేనా, సో ఇవి ప్రధానంగా గమనించండి. ఇకపోతే ఈ అమరనాథ్ విషయానికి వస్తే మనకి
ప్రధానంగా చూసుకుంటే ఇది సుమారుగా మన సముద్ర మట్టానికి 3888 మీటర్ల ఎత్తులో ఉంటుందమ్మా. సో మనకి 12,756 అడుగులు అంటాం. సో లేదు అనుకుంటే 3888 మీటర్ల ఎత్తులో ఉంది. సో ఇందులో ప్రధాన ఆకర్షణ ఏంటంటే హిమలింగం అమ్మ. సో ఇక్కడ సహజ సిద్ధంగా మంచుతో ఏర్పడిన శివలింగాన్ని హిమలింగం అంట. సో ఇది చంద్రుని దశలకు అనుగుణంగా మనకి పెరుగుతూ అలాగే తగ్గుతూ మనకి ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది ఒకటి గమనించాలి. సో ఈ అమరనాథ్ గుహ ఏదైతుందో ఇది మనకి 15వ శతాబ్దంలో బోటా మాలిక్. సో బోటా మాలిక్ అనేటువంటి ఒక గొర్రెల కాపరి కనుగొన్నట్లుగా మనకి స్థానికంగా మనకి తెలుపుతుందమ్మా. సో ఓకేనా, అదొకటి గమనించాలి. సో ఇది అమరనాథ్కి సంబంధించి. సో ఓకేనమ్మా. సో మొత్తంగా ఇవాళ కరెంట్ అఫైర్స్ ఇవ్వమ్మా. సో మేము ఇచ్చేటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.